దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి ఉన్న మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. అందరూ బాగున్నారు కదండి? బాగుండాలని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ యొక్క సమయంలో ప్రార్థన ద్వారా కొడుకుని ప్రారంభించుకుందాం. ఇంకా రావాల్సిన వారి మార్గ మధ్యలో ఉన్నారు, వారందరూ కూడా సకాలంలో వచ్చినట్లు ప్రార్థన చేద్దాం. ఈ యొక్క యవనస్తుల కొడుకు దేవునికరంగా జరిగేలాగా అందరూ కూడా ప్రారంభం నుంచి ఆఖరి వరకు దేవుడు తోడుగా ఉండి నడిపించేలాగా అందరం కూడా ప్రార్థన చేద్దాం. ఈ యొక్క సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకునే ముందు ఒక మాటను చదువుకుని ప్రార్థన చేసుకుందాం. 2 కొరింథీ 3:17 2 కొరింథీ 3:17 ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండినో అక్కడ స్వతంత్రం ఉండును అని వాక్యం సెలవిస్తూ ఉంది. నేటి దినాన్ని మన దేశానికి అనుగ్రహించినటువంటి స్వాతంత్ర దినోత్సవాన్ని బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడుండునో అక్కడ స్వాతంత్రం ఉండును అని వాక్యం సెలవిచ్చిన విధంగా ప్రభు అనుగ్రహించే ఆత్మ మనలో ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాలి అని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి మనలో ప్రభు అనుగ్రహించినటువంటి ఆత్మ ఉందా? ప్రభువే ఆత్మ అని వాక్యం సెలవిస్తూ ఉంది కనుక ఆయన ఆత్మ మనలో ఉండాలి అంటే మనం ఆయన యందు విశ్వాసం ఉంచాలి, భయభక్తులు కలిగి జీవించాలి. ఒకవేళ ఇంకా ఆయన ఆత్మ మనలో లేకపోయినట్లయితే మనం ప్రార్థన చేద్దాం. ఆత్మ లేనివాడు నా వాడు కాదని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుని బట్టి మనం అందరం కూడా ప్రార్థన చేస్తూ, ప్రభు మీరు అనుగ్రహించే ఆత్మ మాలో కావాలి, ఆయన ఇచ్చే ఆ యొక్క ఆత్మ మనలో ఉంటే, ప్రభు ఆత్మ మనలో ఉంటే మనం స్వతంత్రించుకుంటాం, దేశాన్ని కాపాడుకునే వరంగా ఉంటాం. అంత మాత్రమే కాదు, ఆయన ఆత్మ గనుక ఆత్మ మనలో ఉంటే మనం అబద్ధాలు ఆడం, ఆయన ఆత్మ మనలో ఉంటే మోసాలు చెయ్యం, ఆయన ఆత్మ మనలో ఉంటే వ్యర్థమైన కార్యక్రమాల్లోని మనం వెళ్ళం, ఆయన ఆత్మ మనలో ఉంటే మన పక్కవాడు బాగుపడుతూ ఉంటే ఈర్ష అనేది మనలో ఉండదు. ఎందుకంటే మన పక్కవారు ఎవరైనా బాగుపడుతూ ఉన్నా, ప్రయోజకులు అవుతూ ఉన్నా మనం ప్రార్థన చేయాలి. ఇదిగో పలానా వ్యక్తిని నువ్వు ప్రయోజకం చేసావు, నన్ను కూడా ప్రయోజకుడిగా చేసే సమర్థుడు గల దేవుడు నువ్వు, నన్ను ప్రార్థిస్తూ ఉన్నాను, నన్ను కూడా ప్రయోజకుడిగా చెయ్యి అని మనం ప్రార్థన చేయాలి తప్ప. కానీ అందుకే ఎప్పుడు కూడా మేలు చేసేవారంగా ఉండాలి, కీడు చేసేవారంగా మనం ఎప్పుడు ఉండకూడదు. అందుకే ప్రభువే ఆత్మ, ఆయన ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. స్వాతంత్రం అంటే ఇప్పుడు అందరం మనం స్వేచ్ఛగానే ఉన్నాం, స్వాతంత్రంగానే ఉన్నాం. కానీ ఈ స్వాతంత్రం గురించి ఆయన మాట్లాడతలేదు. కానీ ప్రభు ఇచ్చే స్వాతంత్రం వేరే. ఆ స్వాతంత్రం మన హృదయాల్లో ఉన్నట్లయితే గొప్ప కార్యాలు మనం చూసేవారంగా ఉంటాం. కనుక మనందరం కూడా దేశం కొరకు, దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజుల కొరకు, అందరి కొరకు ప్రార్థన చేద్దాం. ఈ కొడుకు దేవునికరంగా జరిగేలాగా ముఖ్యంగా ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం ఈ సమయంలో. మా సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ఉదయకాల సమయంలో మరొకసారి మీరు అవకాశాన్ని ఇచ్చారు, నీ సంధికి రావడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి కృపనిచ్చారు. మీకు స్తోత్రాలు. ఎందరికో లేని ధన్యతగా మేము భావిస్తూ ఉన్నాం ప్రభా. ఎందుకంటే ఎంతోమంది లోకాన్ని విడిచి వెళ్తూ ఉన్నాం, మమ్మల్ని అయితే సజీవ లెక్కలో ఉంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నేను మీరు చేసిన మేలును బట్టి, ఉపకారములను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. నీకు వందనాలు. ఇది యవనస్తుల కూడిక ప్రారంభం నుంచి ఆఖరి వరకు మీరు తోడుగా ఉండండి. ఈ యొక్క కూడికలో ఎంతమంది నీ పిల్లలు నిలబడుతూ ఉన్నారో నేను వారందరినీ కూడా మీరు బలపరచండి, స్థిరపరచండి. యవనస్తులు బలవంతం చేతులు బాణం వంటి వారని వాక్యం సెలవిస్తోంది. ఆ విధంగా బలంగా అందరూ కూడా వాడబట్టడానికి కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ఇదిగో ప్రారంభం నుంచి ఆఖరి వరకు మీరు తోడుగా ఉండి వచ్చిన బిడ్డలను బట్టి స్తోత్రాలు. ఇంకా రావాల్సిన వారు మార్గ మధ్యలో అనేక మంది ఉన్నారు, వారు కూడా సకాలంలో వచ్చినట్లు మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ఇదిగో ప్రభా, ఈ యొక్క సమయంలో నేను పాటలు పాడుచున్న పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి, మన స్వరాలు దయచేయండి. అందరూ కూడా ఏకస్వరంతో గలమెత్తిన నామాన్ని స్తుతించుకునే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఎవరైతే నన్నుగా నడిపిస్తున్న నీ కుమారుని జ్ఞాపకం చేసుకోండి. ఏడంతల ఆత్మశక్తి నిలబెట్టి నన్ను ఆత్మీయంగా కొడుకు నడిపించడానికి మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో కీర్తన భాగం చదువుచిన బిడ్డలో మీరు ఉండండి, ఇదిగో సాక్ష్యాలు చెప్తున్న వారిలో మీరు ఉండండి ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా, నాయన ప్రత్యేకమైన గీతం పాడుచున్న వారిలో మీరు ఉండండి. ఇంకా ప్రతి ఒక్కరిని బలపరచండి. ముఖ్యంగా వాక్యం బట్టికి నిలబడిచిన నీ కుమారుని జ్ఞాపకం చేసుకోండి.
ఏడంతల ఆత్మశక్తితో నింపండి. ఎటువంటి అదురు బెదురు ఏది లేకుండా ప్రభు ధైర్యంగా నీ మాటలు బోధించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు. ఇంకా అనేక మంది యవనస్తులు ప్రభు నీ పనిలో ముందుకు రావాలి, ఇంకా వాడబడాలి, సహాయం దయచేయండి. యవన స్త్రీలను లేపమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు ప్రభు. ఇదిగో తండ్రి, కొడుకు దీవునికరంగా జరిగించండి, ఆశీర్వదకరంగా జరిగించండి. మరలా మేము నాయన ఒక నూతన తీర్మానంతో తిరిగి వెళ్ళే భాగ్యం దయచేయండి. ఇదిగో ఎంతమంది పిల్లలైతే ట్రాన్స్పోర్ట్లో సహకరించారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారికి చెందవలసిన దీవుల ఆశీర్వాదాలు దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ఇది ఈ దినం నూతనంగా వచ్చారు ప్రభా, నీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. నూతన దీవుల ఆశీర్వాదాలు వారి కుటుంబాలు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఇక ఎవరైతే ఆలోచనతో వచ్చారో, ఎక్కడితో వచ్చారో సమస్తం ఎరిగిన దేవుడు వారి ఆలోచనలు సఫలపరచండి. నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా, ప్రతి ఒక్క బిడ్డని కుటుంబాన్ని దీవించమని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, నా కుమారుడు మరి 19వ తారీఖున మెడికల్కి వెళ్తున్నాడు, హైదరాబాద్లో ఉన్నాడు. మెడికల్ అంతట్లో కూడా జయాన్ని పొందికి నీ దేశం వచ్చినట్లు, నేను నీ పనిలో బలంగా వాడబడినట్లు మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి ప్రభా, ప్రతి విషయంలో మీరు చేస్తున్న మేలుని బట్టి స్తోత్రాలు. ఇదిగో నేను కూడా మరి కంపెనీ మార్చుకోవాలని ఆశపడ్డాను. నేను చేంజింగ్లో ఉంది ప్రభా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా నేను ఐడి చేంజ్ అవ్వడానికి మీరు సహాయం దయచేయమని, ఆయన పూర్తిగా నీ పనిలో వాడబడే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు ప్రభా. అది మా ప్రియులు సతీష్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, ప్రతి విషయంలో వారికి సహాయం దయచేయండి. ఇదిగో ప్రారంభించిన కంపెనీని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇదిగో నేను కాంట్రాక్టులు రావడానికి మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో అందులో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నేను ఎంతో పట్టుదలతో నేను కంపెనీ కాంట్రాక్టులు రావడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఇదిగో అందరూ నేను కలిసి పనిచేయడానికి కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు ప్రభా. దేవునికరంగా కంపెనీని ఉంచమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు ప్రభా. ఇది దినం ఎవరైతే పెళ్లి రోజులు జరుపుకుంటున్నారో, పుట్టినరోజు జరుపుకుంటున్నారో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. మీ దేవుని ఆశీర్వాదాలు వారిపై ఉంచమని ప్రార్థిస్తూ కొడుకుని మీ అస్సలకు అప్పగిస్తూ ఉన్నాం. మీరు సహాయం దయచేయండి. ప్రారంభం నుంచి ఆఖరి వరకు మీరు తోడుగా ఉండి మీ అధ్యక్షతలో కొడుకు జయకరంగా నడిపించండి. అన్ని విషయాల్లో మీరే సహాయం దయచేసి మీ నామానికి మీరే మహిమ తెచ్చుకోమని యేసు ఉన్నత నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఈ యొక్క సమయాన్ని తప్పుడు ప్రభాకర్కి ఇస్తాం. దేవునికి స్తోత్రం. కుడి వచ్చిన మీ అందరికీ కూడా మన రక్షకుడు ప్రభు అయిన క్రీస్తు వారి పేరట వందనములండి. అందరూ బాగున్నారు కదండి. దేవుని మహాకృపను బట్టి దేవుడు గడిచిన వారం నుంచి మరి సజీవ రెక్కల కింద దాచి కాచి భద్రపరుచుకుని మళ్ళీ మనల్ని అందరినీ కూడా ఇలా నిలబెట్టిన విధానాన్ని బట్టి దేవుని మహిమపరుస్తున్నాం. ఈ సమయంలో కోయిన వారు వచ్చినట్లయితే కొన్ని క్షణాల్లో దేవుని పాటలతో మహిమపరచాలని ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నాం. ప్రతి ఒక్కరికి కూడా వచ్చిన పాటలేనండి. నా కనుల వెంబడి కన్నీరు రానియగా, నా ముఖములో దుఃఖమే ఉండనియగా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన ఆరాధన నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. నా కనుల వెంబడి కన్నీరు రానియగా, నా ముఖములో దుఃఖమే ఉండనియగా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా.
దేవునికి మహిమ కలుగును గాక. నిత్యము స్తుతించిన నీ రుణం తీర్చలేను, సమస్తము లెక్కించిన నీ త్యాగము మరువలేను పాట పాడుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఉజ్జీవనంతో చప్పట్ల కొట్టి దేవుని మహిమపరచాలి. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము లిఖించిన నీ త్యాగము మరువలేను. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము లిఖించిన నీ త్యాగము మరువలేను. రాజా 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 రాజాతి రాజువు నీవు, దేవా 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 దేవాతి దేవుడవు. రాజా 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 రాజాతి రాజువు నీవు, దేవా 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 దేవాతి దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము లిఖించిన నీ త్యాగము మరువలేను. అద్వితీయ దేవుడా, ఆద్యంతమునయున్నవాడా, అద్వితీయ దేవుడా, ఆద్యంతమునయున్నవాడా, అంగలార్పును నాట్యముగా మార్చివేసిన మా ప్రభు, అంగలార్పును నాట్యముగా మార్చివేసిన మా ప్రభు. రాజా 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 రాజాతి రాజువు నీవు, దేవా 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 దేవాతి దేవుడవు. రాజా 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 రాజాతి రాజువు నీవు, దేవా 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 దేవాతి దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము లిఖించిన నీ త్యాగము మరువలేను. జీవమైన దేవుడా, జీవమిచ్చిన నాదుడా, జీవమైన దేవుడా, జీవమిచ్చిన నాదుడా, జీవజలములకు కయసకు నన్ను నడిపిన కాపరి, జీవజలములకు కయసకు నన్ను నడిపిన కాపరి. రాజా 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 రాజాది రాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాది రాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము లిఖించిన నీ త్యాగము మరువలేను. మార్పులేని దేవుడా, మాకు సరిపోయిన వాడా, మార్పులేని దేవుడా, మాకు సరిపోయిన వాడా, మాటతోనే సృష్టినంతా కలుగజేసిన పూజురా, మాటతోనే సృష్టినంతా కలుగజేసిన పూజురా. రాజా 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 రాజాతి రాజువు నీవు,
తీర్చలేరు, సమస్తము నీకిచ్చిన ఈ త్యాగము మరువలేను. అందరూ నిల్చున్నట్లయితే ఆత్మతో సత్యముతో ఆయనకు ఆరాధన చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి కూడా ఆకాశమందు ఆయన ఉన్నాడు, భూమి మీద మనం నిలిచి ఉన్నాం, మనల్ని చూస్తున్నవాడు ఆయనే. ఆయనకు మరుగైంది ఏది కూడా లేదు. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన పూర్వకంగా, దేవా నీ ఆరాధన తండ్రి, నేను ఆత్మపూర్ణంగా నీకు ఆరాధన చేయాలి దేవా అని ప్రతి ఒక్కరు కూడా ప్రతి హృదయాన్ని కూడా ఆయన వైపుకి ఆయనకి ఇష్టమైన రీతిగా అర్పించుకోవాలి. ప్రతి హృదయము కూడా ఆత్మీయంగా ఆత్మతో సత్యముతో నిజమైన ఆరాధన మనం చేయాలి. పరిశుద్ధ దూతలు మన మధ్యకు రావాలి. మహిమా ఘనత నీకే యుగ యుగములు కలుగును దేవా. స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగములు కలుగును దేవా. పరమందు దూతలతో ఇహమందు శూద్రులతో, పరమందు దూతలతో ఇహమందు శూద్రులతో కొనియాడబడుచున్న దేవా, కొనియాడబడుచున్న దేవా. పరిశుద్ధుడు పరిపూర్ణమైన వాడు పరిశుద్ధ స్థలంలో వేచేస్తున్నాడు. పరిశుద్ధుడా పరిపూర్ణుడా పరిశుద్ధ స్థలములలో వసించువాడా, పరిశుద్ధుడా పరిపూర్ణుడా పరిశుద్ధ స్థలములలో వసించువాడా. యుగములు కలుగును దేవా. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగములు కలుగును దేవా. పరమందు దూతలతో ఇహమందు శూద్రులతో, పరమందు దూతలతో ఇహమందు శూద్రులతో కొనియాడబడుచున్న
యుగములు కలుగును దేవా స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగములు కలుగును దేవా పరమందు దూతలతో ఇహమందు శుద్ధులతో పరమందు దూతలతో ఇహమందు శుద్ధులతో కొనియాడబడుచున్న దేవా కొనియాడబడుచున్న దేవా ఆరాధనా 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 యుగ యుగములు మాకు తండ్రివి నీవే దేవా నీకే మహిమ కలగాలి తండ్రి తరముల వరకు నీకే కలగాలి దేవుడు పరిశుద్ధుడానికి వందనాలు మహోన్నతుడానికి వందనాలు ప్రభా అవునందయ్య పరమంది దూతులతో ప్రభా నీవెంతగానో కొని ఆడబడిచినది దేవా తండ్రి మా ఆరాధన ప్రభా నీ దూతలు చేస్తున్న ఆరాధన వల్లే మా ఆరాధన ఉన్నదో లేదో మాకైతే తెలియదు కానీ ప్రభువా దేవ మా ఆరాధన అంగీకరించేవాడు నీవే తండ్రి ప్రభువా దేవా నీవు మా మధ్యనుంటానన్నావు తండ్రి ప్రభా మీరు మా మధ్యనున్న వాడు నీవే తండ్రి నీకుంది 4 స్తోత్రాలు నీ బిడ్డలని విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభువా దేవా నీ బిడ్డలు వెన్నంటే ఉన్నవాడు నీవే తండ్రి నీ సహాయం చూపిస్తున్నావు దేవా నీకుంది 4 స్తోత్రాలు రాజా ఇదిగో తండ్రి ప్రభా గడిచిన శుక్రవారం నుంచి శుక్రవారం వరకు ప్రభా ఈ రీతిగా సజీవులకులో ఉన్నామంటే తండ్రి నీ కృప నీ దయ నీ కనికరము తండ్రి నీకుంది నాలయ్యా దేవా ఈ ధన్యత లేక అనేక మంది ప్రభా నశించిపోయి ఉన్నారు తండ్రి దేవా మేమే పాటి వారమై ఎంతకు భాగ్యం ఇచ్చిన దేవుడు తండ్రి నీకుంది 4 స్తోత్రాలు రాజా పరిశుద్ధుడానికి వందనాలు తండ్రి మహోన్నతుడానికి వందనాలు ప్రభా వేలాది దూతులతో ప్రభ నిత్యము తండ్రి కొనియాడబడిచిన రాజ్యానికి వందనాలు స్తోత్రాలు ప్రభా దేవా ఆసక్తితో వచ్చిన నీ బిడ్డలు జ్ఞాపకం చేసుకోమని నడిచిన దేవా నీ వాక్కుని వినడానికి వచ్చిన బిడ్డలతో మీరు మాట్లాడమని నడిచిన దేవా దేవా ఏ బిడ్డ అయితే ఏ రీతిమైన ఇరుకులు ఇబ్బందులతో ప్రభా అనేక శోధనలతో ప్రభా తండ్రి నలిగిపోతున్నది ఆ బిడ్డలతో మీరు మాట్లాడమని అడిగినాను దేవా నీ వాక్కుతో మాట్లాడమని అడిగినాను తండ్రి ప్రభా నీవు మాట్లాడే దేవుడు తండ్రి నీ 4 స్తోత్రాలు రాజా ఇదిగో దేవా తండ్రి ప్రభా ప్రతి బిడ్డను కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని అడిగినాను దేవా నీ 4 స్తోత్రాలు నీ కృప చేత నడిపించుకున్నావు దేవా నీ సన్నిధి తండ్రి అందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఇదిగో ప్రభా ఇంకా సమయానికి రాకుండా ప్రభ ఉన్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోమని అడిగినాను దేవా నీ 4 ప్రతి దానికి సమయము కలదు అన్నావు తండ్రి ప్రభా నీ సన్నిధికి రావడానికి కూడా సమయం కలదు ప్రభు కానీ ప్రభు వేగురపడి రావడానికి నీ సహాయం దయచేయమని అడిగినాను తండ్రి నీ 4 నీ సన్నిధిలో సంతోషం ఆనందం ఉన్నదని సెలవిచ్చిన వాడు నీవే తండ్రి దేవ ఇంకెక్కడ కూడా మాకు సంతోషం లేదయ్యా ఆనందం లేదయ్యా తండ్రి నీ సన్నిధిలో సంతోషం ఉంది తండ్రి ప్రభా మేము గుర్తెరగడానికి నీ సహాయం దయచేయండి రాజా నీ 4 స్తోత్రాలు ప్రభా ఇదిగో దేవ ఆది నుంచి అంతం వరకు నడిపించుకునేవాడు నీవే తండ్రి నీ 4 ఇప్పటి వరకు పాటలో మీరున్నారమే నమ్ముచున్నాము తండ్రి
వాక్య పఠనంలో కూడా మీరు ఉండమని అడుగుచున్నాను దేవా. నీకు వందనాలు. ఇంకా అనేక కార్యక్రమాల్లో మీరు ముందుని నడిపించుకొని దేవా, నీకు ఇష్టమైన రీతిగా నడిపించుకోమని అడుగుచున్నాను దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. దేవా, నీ కృప చేత మరొక్కసారి తండ్రి ఏ బిడ్డని నిలబెట్టుకుని తండ్రి మాకు కావలసిన వాక్యాన్ని ప్రభా అందజేస్తున్నారో దేవా, ఆ బిడ్డకు మీరే బలము శక్తిని దాయిచ్చేయమని అడుగుతున్నాను తండ్రి. మాతో సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడమని అడుగుతున్నాను దేవా. ఒకవేళ ఇంకా దిద్దుబాటు లేకున్నామేమో తండ్రి, మేము దిద్దుబాటు చేసుకోవడం నీ సహాయం దాయిచ్చేయండి. నీ రాకడ సమయంలో సిద్ధపడే భాగ్యము దాయిచ్చేయమని అడుగుతున్నాను దేవా. నీ కృప చేత మరొక్కసారి మా ప్రార్థన విన్నపం ప్రభా ధూపం వల్ల నీ సన్నిధిలో చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి బ్రతిమాలుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరిచయ విధానాన్ని బట్టి మహిమ ఘనత ప్రభావంలో దేవుడికి చెల్లిన గాక. ఆమేన్. ఈ సమయంలో మరి కీర్తన రాగం 116 నుంచి లాస్ట్ వరకు యవనస్తులు ఎవరైనా ఆసక్తి ఉన్నవారు వచ్చి చదవాలని ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నాం. అందరూ పైకి లేచినట్లయితే ఆసక్తి ఉన్నవారు ఎవరైనా 5 చదివినా పర్లేదు, అక్కడి నుంచి కనమై వేరే వాళ్ళు పంచుకున్నా పర్లేదు. వాడబడాలండి యవనస్తులు. కీర్తనలు 116వ కీర్తన మొదటి నుంచి ఈ విధంగా రాయబడినది. యెహోవా నా మొదను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. ఆయన నాకు చెవియొగ్గెను, కావున నా జీవితకాలమంతయు నేను ఆయనకు మొర్ర పెట్టెదను. మరణబంధకములు నన్ను చుట్టుకుని ఉండెను, పాతాళ వేదనలు నన్ను పట్టుకుని ఉండెను. శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపుమని యెహోవా నామమును బట్టి నేను మొర్రపెట్టితిని. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యగల దేవుడు. యెహోవా సాధువులను కాపాడువాడు. నేను కృంగియుండగా ఆయన నన్ను రక్షించెను. నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమము విస్తరింపజేయుచున్నాడు. తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము. మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడివ్వకుండా, నా కన్నులను జారకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. సజీవులున్న దేశములలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుతును. నేను అలాగూ మాట్లాడి నమ్మిక ఉంచితిని. నేను మిగిల బాధపడువాడను. నేను తొందరపడువాడనై ఏ మనుష్యుడు నమ్మదగినవాడు కాడనియు అనుకుంటుని. యెహోవా నాకు చేసిన ఉపకరములన్నిటికీ నేను నీకేమి చెల్లింతును? రక్షణ పాత్ర చేతపుచ్చుకుని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించదను. ఆయన ప్రజలందరి ఎదుటను చెల్లించదను. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి
విలువ గలది. యెహోవా, నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకురాలు కుమారుడనై ఉన్నాను. నీవు నా కట్లు ఇప్పి ఉన్నావు. నేను నీకు కృతజ్ఞత అర్పించుచెదను. యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ఆయన ప్రజలందరి ఎదుటను యెహోవా మందిరపు ఆవరణములలోను యెరూషలేమా నీ మధ్యను నేను యెహోవాకు నా మ్రొక్కుబళ్లను చెల్లించెదను. యెహోవాను స్తుతించుడి. ఆమేన్. దేవునికి స్తోత్రం. చక్కని కీర్తనలు చదివి వినిపించిన రమేష్ బ్రదర్ గారికి ప్రభు పేరాట వందనాలు తెలియపరుచుకుంటున్నామండి. ప్రియమైన దేవుని పిల్లలారా, కీర్తనలో మరి 116, 11లో మనం చూసుకున్నట్లయితే కింద ఏ మనుషుడును నమ్మదగిన వాడు కాడు అనుకుంటుని, సరిపోద్దండి. ఏ మనుషుడు కూడా నమ్మదగిన వాడు కాడనుకుంది. ఎవరు అంటున్నారంటే కీర్తనకారుడు అంటున్నాడండి దేవుడి దగ్గర, దేవా, ఈ లోకంలో ఉన్న మనుషులు ఎవరో కూడా నమ్మదగిన వారు కాదయ్యా అని అంటున్నారండి. మరి మనం దేవుడి ఎదుట ఎలా ఉంటున్నాం? నమ్మకంగా ఉంటున్నామా? మనుషులందరూ ఎదుర్కోవటం అయితే మనం స్వార్థప్రియులమని మన స్వార్థమే చూసుకుంటాం. మన పిల్లలే బాగుండాలి, మనమే బాగుండాలి, మనమే బంగారం కొనుక్కోవాలి, మనమే ఆస్తులు కూర్చుకోవాలి, మనమే 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 అనుకుంటాం. మనిషి స్వార్థప్రియుడండి. ఈ బైబిలు పవిత్రమైంది. ఇది మనం చదువుతూ ఉంటే ఇది మనల్నే చదివేస్తుంది. అలాగే కింద చూసుకున్నట్లయితే యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటినీ నేను ఆయనకి ఏమి చెల్లించేదను. చాలండి. యెహోవా మనకి ప్రతిరోజు ఉపకారం చేస్తున్నాడని. పొద్దున్న మనం ఇంట్లోంచి బయలుదేరిన కాడ నుంచి మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చే వరకు కూడా ఆయన కాపుదల ఉంటుందని. మనం సెల్ ఫోన్లో కానీ ఇతరులు చెప్పినవి కానీ చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే, అయ్యో అలా జరిగిందా, అతను చనిపోయాడా, యాక్సిడెంట్ ఇలా జరిగిందా, అలా జరిగిందా అని అనుకుంటాం. అది నాకు రాకోకుండా తప్పించావు ప్రభువా అని మనం అనుకోమని. అందుకే అంటున్నాడు దేవుడు, యెహోవా చేసిన ఉపకారములన్నిటిని నేను ఆయనకి ఏమి చెల్లించేదను. మరి ఉదయకాలం నుంచి రాత్రి సాయంకాలం పొడికిన వరకు మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడో కాపాడుతున్నాడో మరి ఆయనకి ఏం చెల్లిస్తున్నాం? మనం కృతజ్ఞతలు చెల్లిస్తున్నామా? ప్రియమైన దేవుని పిల్లారా, మనం గమనించాలి. మనం లాస్ట్ దినాల్లో ఉన్నాం, కడవరి దినాల్లో ఉన్నాం. కాబట్టి ఆయనకి మనం కృతజ్ఞత చెల్లించేవారుగా ఉండాలి ప్రియులారా. తర్వాత చదవండి. రక్షణ పాత్రను చేతపుచ్చుకుని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. సరిపోదండి. యెహోవా నామమున మనం ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు ప్రార్థన చేస్తూ ఉండాలండి. మనం దావీదు గారిని చూసుకున్నట్లయితే ఆయన అనుక్షణం ఆయన చేసే పనిలో కూడా దేవుని స్తుతించేవాడండి. ఆ విధంగా మనం ఉండాలండి. తర్వాత చదువమ్మ. యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించేదను, ఆయన ప్రజలందరి ఎదుటనే నేను చెల్లించేదను. సరిపోద్దండి. ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా నా మొక్కుబళ్ళను చెల్లించేదను, ఆయన ప్రజలందరి ఎదుటనే నేను చెల్లించేదను. మొక్కుబళ్ళు అంటే మనం దేవుడికి, ప్రభువా ఇదిగో నేను నీకు ఇది ఇస్తున్నాను తండ్రి, నీ సేవ కోసం నేను ఇది ఇస్తున్నాను ప్రభువా, నేను ఇది చేస్తాను తండ్రి అని మనం మొక్కుంటామండి. కానీ మర్చిపోతాం. ఇవ్వాలనుకుంటాం, ఇవ్వలేకపోతాం. కానీ ఆ విధంగా ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. మనం ఏ మొక్కుబళ్ళు అయితే మొక్కుంటున్నామో ఆ మొక్కుబళ్ళు మనం చెల్లించేవారుగా ఉండాలి, దేవుడికి ఇచ్చేవారుగా ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని ఎదటి వారికి అప్పిచ్చేవారుగా చేస్తాడు మనకు దేవుడు. ప్రతి ఒక్కరం కూడా దేవుడు పనులు వాడబడాలి. నిన్న చూసుకుంటే మరి హ్యాపీ ఇండిపెండెన్స్ డే, మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన రోజు. మనమందరం భారతీయులు గర్వపడాలి, మన దేశాన్ని ప్రేమించాలి. అలాగని చెప్పేసి డ్యాన్స్లో ఆ సినిమా పాటలు టచింగ్ పెట్టుకుని ఆ స్టేటస్లోని ఇవి మన క్రైస్తవులకి తగదండి.
యాకోబు పత్రికలు ఏమంటున్నారంటే ఈ లోక స్నేహము దేవుని దృష్టికి వెర్రితనంగా ఉందంటే. ఇది ఎవరికండి? క్రైస్తువులైన మనకే. ఎవరు చెప్తున్నారు? పరిశుద్ధాత్మ ద్వారా యాకోబు గారు చెప్తున్నారు. మనం ఎలా ఉండాలి? ఈ లోకాన్ని ప్రేమించకూడదు, యేసయ్యని ప్రేమించాలి, పరమ తండ్రిని ప్రేమించేవారుగా ఉండాలి. అలాగని నేను చెప్తున్నప్పుడు దేశాన్ని ప్రేమించొద్దు అని అంటలేదు. నేను ప్రేమించండి. ఎంతవరకు ఉండాలి? తగుమట్టు వరకే ఉండాలి. నా సెల్ అయితే నిన్న ఇంచుమించు ఒక 20 మంది 30 మంది దాకా నాకు ఈ మెసేజ్లు వీడియోలు పెడతామన్నారు వాట్సాప్లో. ఎందుకు? వాటి వల్ల ఉపకారం ఏంటి? దేవుణ్ణి ప్రేమించు. అయ్యగారు పొద్దున్న రాత్రి 12 గంటకి ఆ టైంకల్లా మీకు వాక్యం పెట్టేస్తున్నారు. అది పెట్టుకో స్టేటస్లోని. అది చదివి పక్కడు ఆడు ఆశ్రదింపడతాడో, తెలుసుకుంటాడో, మారు మనసు పొందుతాడు. ఎందుకు అవి వేరే పెట్టుకుని మనం క్రైస్తవులు అనిపించుకున్నాం? మనం ఏ విధంగా ఉంటున్నాం? ఆయన పొద్దున్నే ప్రయాసపడి అవన్నీ టైపింగ్ చేసి ఇంచుమించు ఏదైనా క్రియేట్ చేయాలంటే 1 గంట లేదా ఒక అరగంట పడుతుందండి సెల్లోని. మనం ఏదైనా పేర్లు పెట్టాలన్నా వాక్యాన్ని అట్టుకొచ్చి సెల్లో అప్లోడ్ చేయాలన్నాను. అంత ప్రయాసపడి ఆయన మరి పెడతంటే దాన్ని ఒక్కరు కూడా స్టేటస్లో ఎందుకు పెట్టుకోలేకపోతున్నారు? నిన్నైతే మొత్తం దండి కింద ఇంచుమించు నా స్నేహితులు, బంధువులు, క్రైస్తవులు అన్నవాళ్ళు చాలామంది బాగా భక్తిపరులు నాతోని అయ్యబాబు దేవుడు తప్ప నాకు ఏమొద్దు అన్న వాళ్ళు కూడా నిన్న చూస్తే మటుకి ఆ స్టేటస్లో పెట్టింది. ఆ విధంగా ఉండకూడదని దేవుడు వాక్యం సెలవిస్తుందండి. వాక్యం మీ వద్దకు వస్తుంది, పొద్దున్నే వస్తుంది సెల్లో. మీరు లేచిన వెంటనే సెల్ ఫోన్ చూసుకుంటున్నారు. చూసుకున్న వెంటనే ఏముంటుంది? గ్రూపులో వాక్యాలు ఉంటాయి, అవి పెట్టుకోండి. మనం ఇక్కడ తేజమేడు ప్రార్థన మందిరంలో వస్తున్నాం. ఆ లోబో వస్తుంది, ఆ లోబోని పెట్టుకోండి. అనేక మంది తెలియపరచండి, అనేక మందిని మార్చండి, అనేక మందిని తీసుకురండి. ఆ విధంగా మనం ఉండాలని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, మనం అందరం కూడా దేవుడి పిల్లలం. ఆయన పనిచేసేవారుగా ఉండాలి. ప్రతి విషయంలో కూడా ఆయన పనిచేసేవారుగా ఉండాలి. ఇప్పుడు సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి, చిన్న డిస్కషన్లో గొడవలు అవి వస్తూ ఉంటాయి. కానీ అది ఎంతవరకు ఉండాలి? సాయంకాలం వరకే ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ విధంగా నువ్వు నేను ఉంటేనే పరలోకం వెళ్తాం. ఆ విధంగా నువ్వు నేను ఉంటేనే దేవుడు ఆశీర్వదిస్తాడు. నేను ఎదగలేకపోతున్నాను, అందరూ బాగుపడిపోతున్నా, నేను బాగుపడలేకపోతున్నా. నువ్వు దేవుడు పని చేయి, దేవుడు నిన్ను పైకి ఎత్తుతాడు. 100 రూపాయలు వస్తే అందులో ₹1 దేవుడికి ఇచ్చి 99 రూపాయలు దాచుకుంటే దేవుడు ఎక్కడ ఆశ్రదిస్తాడు? అంటే నేను ఎలాగ అంటున్నానని బాధపడకండి, చెప్తున్నాను. దేవుడు పనిచేసే వాళ్ళుగా ఉండాలి. నాతో కూడా, నన్ను కూడా చెప్పుకుంటున్నాను నేను. అందరం కూడా దేవుడు పనిచేసే వాళ్ళుగా ఉండాలి. ప్రియులారా, తర్వాత కింద చదువమ్మా. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. దేవుని స్తోత్రం. దేవుడు ఏమంటున్నాడంటే అండి, నా భక్తులు అంటే ఇక్కడ కూర్చున్న ఎవరైతే యథార్థంగా ఉన్నారో, మంచి ప్రవర్తనలు బ్రతున్నారో, వాళ్ళ మరణం ఎలా ఉంటుందంటే ఈ విలువగలది. దేవదూతలు తీసిపోతాయండి. లేదనుకోండి, భక్తిగా లేవనుకో పాతాళంలోకి వెళ్ళిపోతాం. అక్కడ మన అందరం తెలుసుకున్నదే, పురుగు సావదో అగ్ని ఆరదో, వెంటనే అది జరిగిపోద్దండి. మనం విలువ గలవాళ్ళమై ఉంటే దేవుడు మనల్ని దేవదూతల ద్వారా ఆయన మందిరంలో కూర్చోబెడతాడు. ప్రియులరా, తర్వాత చదువమ్మా. యెహోవా నేను నిజముగా నీ సేవకుడను సరిపోద్దాను. నిజంగా ఉండాలంటండి మనం సేవకులు. మనం దేవుడు మందిరంలోకి వచ్చేటప్పుడు నిజంగా ప్రవర్తించాలి, నిజంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులరా, తర్వాత చదువు. నీవు నా కట్లు ఇప్పున్నావు, నేను నీకు కృతజ్ఞత అర్పణలు అర్పించేదను. యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ఆయన ప్రజల ఎదుటను, యెహోవా మందిరపు ఆవరణంలోను, యెరూషలేమా నీ మధ్యను నేను యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించేదను. యెహోవాను స్తుతించుడి. ఆమేన్. మనందరం కూడా దేవుడు పనిచేసే వాళ్ళుగా ఉండాలి, దేవుడికి చెల్లించే వాళ్ళుగా ఉండాలి, మొక్కుబడులు మనం చెల్లించుకునే వారుగా ఉండాలి. మరి ప్రతి ఒక్కరికి కూడా మనం తెలియపరిచే వాళ్ళుగా ఉండాలని, అనేక మందిని సంఘానికి తీసుకొచ్చే వాళ్ళుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, మరి చాలామంది అయితే రాలేకపోయారు. ఫస్ట్ వారం అయితే చాలామంది మొత్తం ఫుల్ అయిపోయింది. మరి భక్తి ఎక్కడికి వెళ్ళిపోయింది అనేది నాకైతే తెలియట్లేదు. ఎందుకంటే మానవుడికి ఒక క్షణమే ఉంటుంది భక్తి, మళ్ళీ మర్చిపోతారు. కానీ ఆ విధంగా ఉండకూడదని క్రీస్తు వారు చెప్తున్నారు. భక్తి గలవాడు, దేవుని స్తుతించేవాడు, దేవుడితో ఉండాలనేవాడు, దేవుడి పనిలో ఉండాలనుకునేవారు
దేవుడి మందిరంలో ఉంటారు. ఈరోజు శుక్రవారం సెలవు, చాలామంది మిస్ అయిపోయారు. దేవుడు కంపల్సరీగా తగిన సమయమందు ఆయన జ్ఞాపం చేసుకుంటాడు. మరి అలాగే ప్రతి ఒక్కరు కూడా దేవుడి పనిలో ఉండాలని, దేవుడిని మనం ఆరాధించాలని, దేవుడికి ఇచ్చేవారుగా ఉండాలని తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఈ సమయంలో దేవుడు గడిచిన వారం నుంచి ఈ వారం వరకు ఆయన చేసిన మేలు ఎవరైనా సాక్షి రూపంలో చెప్పుకోవాలంటే గుప్తంగా ఒక నిమిషం మరి చెప్పుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నాను. దేవునికి మహిమ కలిగిన గాక. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరూ క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారు కదా? దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించిన గాక. మరి గత శుక్రవారం దినం నుండి శుక్రవారం దినం వరకు దేవాది దేవుడు మనల్ని, మన కుటుంబాలని, మన బంధువుల్ని, మన సంఘస్థుల్ని అందరినీ కూడా ఆయన రెక్కల కింద కాచి దాచి కాపాడి భద్రపరిచి ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచి మరి ఈ విధంగా మనందరం కూడా దేవుని సన్నిధిలో కూడుకొని ఆయన్ని ఆరాధించే మహిమ భాగ్యాన్ని ఆయన కలగజేసినందుకు దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. మరి ఈ వారం అంతా కూడా క్షణం కూడా దేవుడు ప్రతి విషయంలోనూ కూడా కాపాడుకుంటూ వస్తున్నారు. మరి నేను కారు కొనుక్కొని 6 నెలలు అయింది. అయితే 7 సీటర్ కారు, పెద్ద కారు అన్నమాట. మరి నెలకు 3,000 కట్టాలి. కానీ ఊబర్ అనేది రాలేదు. ఊబర్ అంటే తెలుసు కదా, బుక్ చేసుకుంటారు ఆన్లైన్లో, అది రాలేదు దానికి. ఎందుకంటే ఇప్పుడు ఊబర్ అందరికీ ఇవ్వట్లేదు. మినిమం 6 నెలలు అయింది. 6 నెలల నుంచి కూడా మరి ప్రతి నెల కూడా ఇన్స్టాల్మెంట్ కట్టాలి, ఊరుకోరు. మరి ఊబర్ లేకోకుండా దానికి ఇన్స్టాల్మెంట్ నెలకు 3,000 కట్టాలి, రూమ్ రెంట్ కట్టుకోవాలి, మనం బండి మెయింటెనెన్స్ చూసుకోవాలి. ఇవన్నీ కావాలంటే నెలకు 6,000 కావాలి. మరి ఊబర్ లేకోకుండా సంపాదించడం అంటే చాలా కష్టం. అయినా కానీ మరి దేవుడు ఇంతకాలం వరకు కూడా ఆయన కాపుదలు ఇచ్చి మరి ఏ లోటు లేకుండా మరి అన్నీ చేసుకుంటూ వచ్చాను. దేవునికి మహిమ కలిగిన గాక. మరి ఈ వారం ఊబర్ అయితే వచ్చింది, కానీ ఫోన్ పని చేయటం మానేసింది. ఊబర్ వచ్చింది కానీ ఫోన్ సపోర్ట్ చేయట్లేదు. ఫోన్ కొని సంవత్సరాలు అయింది సపోర్ట్ చేసేది, అయితే ఫోన్ సపోర్ట్ చేయట్లేదు. మళ్ళీ ఫోన్ కొనాలి, మళ్ళీ ఏదే ములిగిన అక్క మీద తాటకే పడ్డట్టు. మళ్ళీ డబ్బులు లేవంటే మళ్ళీ ఫోన్ కొనాలి. మళ్ళీ నా బాధ చూడలేక వాడిని నేను ప్రార్థనలో పెట్టుకుంటే మరి ఒక నా డైలీ కస్టమర్ నేను తీసుకెళ్ళి అతను మరి నేను కొనిస్తాను తర్వాత తీసుకుంటానులే అని చెప్పి అతనే ఫోన్ కొనిచ్చాడు అనమాట, కొత్త ఫోను. మరి ఆ ఫోన్లో ఊబర్ యాడ్ చేయటం జరిగింది. దేవునికి మహిమ కలిగిన గాక. మరి ప్రతిదీ కూడా అలాగే ప్రతి నెల, ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతిదీ కూడా దేవుడు మరి అద్భుత కార్యాలు చేసుకుంటూ మరి ముందుకు నడిపిస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలిగిన గాక. అలాగే దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చేలాగన, మరి అప్పుల బాధల నుంచి విడుదల పొందేలాగన, మరి నేను కష్టపడి పని చేసుకుంటూ నేను అప్పులు తీర్చుకోవడానికి దేవుడు నాకు సహాయం చేసేలాగన, అనుక్షణం మరి నిద్ర లేకుండా తిరుగుతూ ఉండటం వల్ల మధ్యలో నిద్ర వస్తూ ఉంటుంది. ఆ టైంలో కూడా దేవుడు ఎంతగానో కాపాడుతున్నారు, ప్రతి క్షణం కూడా కాపాడుతున్నారు. కానీ మరి చెప్పుకుంటే మీరందరూ కూడా ఆశ్చర్యపడిపోతారన్నమాట. అంతలాగా ప్రతి క్షణం కూడా దేవుడు కాపాడుకుంటూ ఒక్కొక్క క్షణంలో తప్పుకుంటూ ఉంటాయి. ప్రతిదీ కూడా ఒక్కొక్క సెకండ్లో సిగ్నల్ ఏంటి, యాక్సిడెంట్లు ఏంటి, ప్రతిదీ కూడా ఒక్కొక్క క్షణంలో ఒక్కొక్క సెకండ్లో తప్పుకుంటున్నాయి. అంటే దేవుడు కాపుదల అన్నమాట. మనం బయటికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకుని బయటికి వెళ్తే ఆయనే కాపాడుతాడన్న నమ్మకంతో, విశ్వాసంతో జీవిస్తూ మరి ముందుకు నడుస్తున్నాం. కాబట్టి ప్రతి క్షణం కూడా దేవుడు కాపాడుతూ ఉన్నారు. అదేవిధంగా మరి దేవుడు కాపాడేలాగిన మీ అందరి ప్రార్థన కూడా కోరుకుంటున్నాను. నా కోసం, నా కుటుంబం కోసం మీరందరూ కూడా ప్రార్థించాలని మరొకసారి తెలియజేస్తూ కొద్ది చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక. అలాగే అనుష గారు తనాజుల విషయంలో కూడా మరి కఫీలు తనాజులు ఇచ్చారు, ఎన్ఓసి అన్నీ ఇచ్చేసారు. మరి ఆవిడకి మార్చాలని ప్రయత్నం చేస్తున్న కంపెనీలోకి, మన సతీష్ గారి కంపెనీలోకి మరి తొందరగా మారేలాగిన మీరందరూ కూడా ప్రార్థన చేయాలని హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. ఇంకా ఎవరైనా ఉన్నారండి సాక్ష్యం చెప్పి? నా సాక్ష్యం కూడా ఏంటంటే దేవుడు మహాకృపను బట్టి మరి అనుక్షణమైన నన్ను కాపాడుతూ ఉంటున్నాడు. అన్నయ్య గారు చెప్పినట్టు క్షణం తప్పిస్తూనే ఉంటున్నాడు. ఎందుకంటే నేను అరాబల్ ఇంట్లోంచి బయటికి రావాలనుకుంటున్నాను. మా మేడమ్మ వాళ్ళ అబ్బాయికి ట్రైనింగ్ ఇమ్మని చెప్తాం జరిగింది.
అది అంతకుముందు వారం కూడా మీకు చెప్పాను. ఆ అబ్బాయి అయితే చాలా వేగంగా వెళ్ళిపోతున్నాడు, 160 170 స్పీడ్లో వెళ్ళిపోతున్నాడు. నాకైతే చాలా భయం వేస్తుంది. త్వరగా నేను ఇక్కడి నుంచి విడుదల పొందేలాగా ప్రార్థన చేయండి. అలాగే నా ఐడియా అయితే పోస్ట్లో ఉంది, మరి ఎందుచేత అయితే ఆగిపోయిందో అక్కడ ఉంది, రావట్లేదు. నేనైతే ప్రతి విషయంలో సాక్ష్యం చెప్పుకుంటున్నాను. నా భార్య అయితే అంటది, వద్దు అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ని మనం సాక్ష్యం చెప్పుకుందాం, ఇప్పుడు ఎందుకు ఏమీ లేని దానికి డప్పు ఎందుకు కొట్టేసుకుంటాం అని అంటుంది. కానీ నేను ఆయన కుమారుడిని కాబట్టి ఆయన సన్నిధిలో నేను సాక్ష్యం చెప్పుకోవాలి ప్రతి విషయం కూడా. మనుషుల కోసం భయపడితే మనం అది వేస్ట్. దేవుడి కోసం బ్రతికేటప్పుడు మనం దేవుడితోనే ఉండాలి. దేవుడి సన్నిధిలో ఆయన ప్రజలకి అందరికీ కూడా మనం సాక్షి రూపంలో తెలియపరచుకోవాలి. ప్రతి విషయంలో దేవుడు నన్ను కాచి కాపాడుతున్నాడు. మీ అనుదిన ప్రార్థనలో నన్ను జ్ఞాపం చేసుకోండి. జ్ఞాపం చేసుకుంటున్నారని నేను విశ్వాసంతో నమ్మకంతో నమ్ముచున్నాను. సంఘం కూడా ప్రార్థిస్తుంది, సేవకులు కూడా ప్రార్థిస్తున్నారు. నేనైతే అందరి కోసం కూడా ప్రార్థన చేస్తాను. సంఘం కోసము నా కోసం కూడా ప్రార్థన చేయండి. ఐడి త్వరగా రావాలి. నేను ఈ నెలాఖరుని 2వ తారీఖున కానీ 3వ తారీఖున కానీ ఐడి వచ్చిన వెంటనే టికెట్ తీసుకుని ఇంటికి వెళ్ళి మళ్ళీ ఒక నెల రోజులు ఉండి రావాలని ఆశపడుతున్నాను. ఇవన్నీ మా ఆవిడ నాతో ఎవరితోనూ చెప్పొద్దు అన్నదే, అయినా నేను ఎందుకంటే దేవుడి ఎదుట నేను చెప్తాను. ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించిన కాక, అలాగే అన్నయ్య గారు చెప్పిన సాక్ష్యం కూడా మరి దేవుడు దీవించిన కాక. అనుక్షణం దేవుడు కాచి కాపాడుతున్నాడు. మరి కిరణ్ అన్న వచ్చి ప్రకటనలో అండ్ ఆయన సాక్ష్యం చెప్తారు. మొదటిగా దేవుని నామానికి వందనాలండి, సేవకులకు వందనాలు, కూడి వచ్చిన ఆత్మీయులైన మీ అందరికీ కూడా వందనాలు. 15 రోజుల తర్వాత మీ అందరి ముఖాలను దర్శించడానికి దేవుడు కృప చూపించారు. మరి నేను మీ అందరికీ తెలిసిందే, నేను వెళ్ళే ముందు మీ అందరికీ తెప్పి వెళ్ళాను కదా. మరి దేవుడి వల్ల 15 రోజులు నేను వెకేషన్ వెళ్ళాను. మరి నేను వెకేషన్కి వెళ్ళడానికి గల ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే మా అమ్మగారికి ఆరోగ్యం బాగాలేదు, మా అమ్మగారిని చూడటానికి అని చెప్పేసి, అలాగే మా అక్క వాళ్ళ గృహప్రవేశం ఉందని చెప్పేసి చెప్పాను కదా. మరి దేవుని మహాకృపను బట్టి మీ అందరి ప్రార్థన బట్టి నేను వెళ్ళిన 4వ రోజుకి 3వ రోజుకి నేను హాస్పిటల్ తీసుకెళ్తే దేవుడి దయవల్ల టైఫాయిడ్ అంతా నార్మల్ ఉందని చెప్పన్నారు. జాండీస్ లెవెల్స్ కూడా 0 ఉన్నాయని చెప్పారు. 6 నెలలు పత్యం చేయమన్నారు. షుగరు దుంపలు అవేమీ తినొద్దని చెప్పారు. మరి ఆ జాగ్రత్తలన్నీ తీసుకోమన్నారు. దేవుడి వల్ల నాకు అప్పుడే కొంచెం కొండంత బలం వచ్చింది దేవుడి వల్ల. అదైన తర్వాత మరి అక్క వాళ్ళ గృహప్రవేశం కదా, మరి ఆడపిల్లల తరపు నుంచి మనం చేయాల్సిన పనులు ఏమేమైతే ఉన్నాయో అవన్నీ చేసుకోవడానికి దేవుడు కృప చూపించారు. మరి ఆ గృహప్రవేశం కూడా చక్కగా జరగడానికి దేవుడు ఎంతగానో సహాయం చేశారు. మరి గృహప్రవేశం అయిన వెంటనే మరి మా అక్క సైనస్ ఆపరేషన్ చేయించారన్నమాట. ఎందుకంటే మరి అదే టైంలో చేయించేశారు. అయితే మరి అక్కడ ఆపరేషన్ విషయంలో కూడా దేవుడు ఎంతగానో కృప చూపించి మరి చక్కగా ఒక 20 నిమిషాల్లో నా ఆపరేషన్ అయిపోయింది. స్పృహలో రావడానికి ఒక 8 గంటలు పట్టింది. కొంచెం ఇప్పుడు బ్లడ్ వస్తుందన్నమాట. ఒక 10 రోజులు అలాగే సైనస్ ఆపరేషన్ చేసిన వాళ్ళకి కొంచెం బ్లడ్ పడుతూ ఉంటుంది అన్నమాట. కొంచెం మంచి రెస్ట్ తీసుకుంటే దేవుడి వల్ల మంచి స్వస్థతను దేవుడు అనుగ్రహించలాగా మీరు అందరూ ప్రార్థన చేయండి. చక్కగా వెళ్ళిన పనులన్నీ చక్కబెట్టేసుకొని వచ్చాను. చాలామంది అడుగుతున్నారు ఇలా వెళ్ళి పెళ్లి సంబంధం చూసుకొని వచ్చానని. ఏమన్నా ఉంటే కనుక ముందుగానే చెప్పి ప్రార్థన చేసుకొని అయిన తర్వాత కూడా అన్నీ కూడా నేను సంఘం ఎదుట స్పష్టంగా చెప్తాను. మీరు నన్ను అడుగుతున్నారు, బాగానే ఉంది, మరి నా కోసం మీరు ప్రార్థన చేస్తున్నారా? ఎలా ప్రార్థన చేస్తున్నారు? మామూలుగా ప్రార్థన చేయకూడదు, ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థన చేయాలి. సరేనా? ఇదొక్క మనవి దయచేసి మీ అందరినీ విన్నవించుకుంటున్నాను. నా కోసం ప్రార్థన చేశారు. మరి మొదటిగా ఈ మెయిల్ చేసిన దేవాదేవునికి వందనాలు, కాపర్లకు వందనాలు, ఆత్మీయులైన మీ అందరికీ కూడా నా యొక్క వందనాలు. మర్చిపోయానండి చెప్పటం. నేను వచ్చేటప్పుడు నాది యాక్చువల్గా విజయవాడ నుంచి దోహా, విజయవాడ నుంచి ఢిల్లీ, ఢిల్లీ నుంచి దోహా. విజయవాడ నుంచి ఢిల్లీకి బాగానే వచ్చేసింది ఫ్లైట్. ఢిల్లీలో 7:30కి ఫ్లైట్ నాది. ఢిల్లీ నుంచి డైరెక్ట్ దోహాకి 10-15 నిమిషాలు అవుతుంది అనుకుంటా ఫ్లై అయ్యి. కొంచెం పైకి వెళ్తుంటే మరి వాతావరణం ఆ ప్రభావం వల్ల ఏమో తెలియదు, ఫ్లైటు పైకి ఎగరలేకపోతుంది. సమ్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఒక్కసారి జరిగిచ్చిందనమాట. నేను అప్పటికి మంచి గాఢ నిద్రలో ఉన్నా. పిల్లలందరూ లెగిసిపోయారు, ఏడ్చేస్తున్నారు, గోల్ పెట్టేశారు. అయ్యా తండ్రి, ఎయిర్ హోస్టర్స్ ఏమో అటు ఇటు తిరిగేస్తున్నారు. అక్కడేమో రెడ్ లైట్ వెలిగింది, సమ్ టెక్నికల్ ఇష్యూ జరిగింది. తండ్రి ఏంటి తండ్రి,
మరి ఇక్కడ ఎన్నో నా పక్కనైతే మలయాళీ ఫ్యామిలీ ఒక అతను కూర్చున్నాడు, గుండె జల్లుమనిపోయింది. అటు తిరుగుతున్నాడు, ఇటు తిరుగుతున్నాడు, అటు చూస్తున్నాడు, ఇటు చూస్తున్నాడు. అసలు ఆయన చూసి నాకు ఇంకా టెన్షన్ వచ్చేసింది. మామూలుగానే నాకు కొంచెం టెన్షన్ ఉంటుంది, అంటే ఇంకా ఆయన చూసి ఇంకా టెన్షన్ వచ్చేసింది. పైగా అక్కడేమో రెడ్ అలర్ట్స్ అన్నీ వస్తున్నాయి. ఏంటిది ఎలాగనంటే కొంచెం వాతావరణం ప్రభావం వల్ల అలా కొంచెం జర్కులు తీసుకోవటం అలా జరుగుద్దంట. స్టడీ అయ్యి ఒక 15-20 నిమిషాలు అయిన తర్వాత భోజనాలు స్టార్ట్ చేశారు. అప్పుడు కానీ కొంచెం గుండె ధైర్యంగా ఉంది. ల్యాండ్ అవుతుంది, ల్యాండ్ అయిపోయింది, దిగేంత వరకు కూడా అడుగడుగున కూడా కొంచెం గండం ఒక్కొక్క గండంలాగా ఉంది అంతే. అంటే మరి ఏమైందో మరి ఏమైపోయిందో మనకి తెలియదు. ఇంకోసారి ఎయిర్లైన్స్కి రాకూడదు తండ్రి అని అనుకున్నాను నేనైతే. ఒకటే అయితే అయినాయి కానీ ఖర్చు మంచి ఎయిర్లైన్స్కే తీసుకోవచ్చు అని అనుకుంటే, తర్వాత రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే వాతావరణం ప్రభావం వల్ల అలా జరిగి ఇవ్వటం అనేది సహజం అంట. మా మేనేజర్ గారే ఖత్తర్ ఎయిర్వేస్కి వెళ్ళినప్పుడు కూడా అలా చెప్పారు. అంటే నేను ఇప్పుడు వరకు ప్రయాణం చేసిన దాంట్లో ఎప్పుడు కూడా ఇటువంటి అనుభవం నేను కలగలేదు. నాకు దేవుడు ఎప్పుడు కూడా అలా అటువంటి ఇబ్బంది కలగలేదు, తెలియదు, అవేర్ లేనమాట. సో దేవుడి వల్ల చక్కగా ఇక్కడికి వచ్చాను. అమ్మో నిజంగా నేను అప్పుడే వెంటనే ప్రార్థన చేసేసుకున్నాను. నా పక్కన వాళ్ళు కూడా వాళ్ళ ఎవరి ప్రార్థనలు చేసేసుకున్నారు. దేవుడు ఎంతగానో కృప చూపించారు నిజంగా. మరి నేను ఈరోజు సజీవులకులో మేము మధ్యన నిలబడి సాక్ష్యం చెప్పుకుంటున్నానంటే మొదటిగా దేవుని కృప, మరి కాపరులు దైవజనుల యొక్క ప్రార్థన, మీ సంఘం అంతా కూడా ప్రార్థన చేయబట్టి ఈరోజు నేను మీ మధ్యన సాక్ష్యం చెప్పుకునే కృపను దేవుడు అనుగ్రహించారు. మరి ఎంత మేలు చేసిన దేవదేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. మరి ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి ఫలింపజేయను గాక. ఆమేన్. మరి సంఘ ప్రకటనల కోసం మరి నాకు ఈ అవకాశం ఇచ్చారు కాబట్టి మీరందరూ కూడా రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేసుకుంటే అన్నిసార్లు మన యొక్క సంఘం కోసం ప్రార్థన చేయండి. మునుపటి విషయంలో కంటే మనము కార్య ఆరంభము కంటే కార్య అంతం ఎంతో మేలు కాబట్టి, దేవుడు రాకడ అతి సమీపంలో ఉంది కాబట్టి మీరందరూ కూడా మీరు ఇప్పుడు వరకు ఎంతగానో ప్రోత్సహించారు, ఎంతగానో మీరు సంఘ విషయంలో మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించారు. అందుని బట్టి మిమ్మల్ని ఎంతగానో దేవుని బట్టి మీకు ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నాను. సహాయం చేసిన దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. మరి కొంచెం రెంట్ విషయంలో కూడా ఇబ్బంది అవుతుందని దైవజనులు తెలియచేశారు. మీరందరూ కూడా అమ్మ తలొక మీకు తోచింది హృదయపూర్వకంగా ప్రేమపూర్వకంగా సహకరించండి. ఎందుకంటే మనం ఒక్క కుటుంబం అంతా ఒక్క తండ్రి కష్టార్జితం మీద ఆధారపడితే ఆ తండ్రికి ఎంత భారంగా ఉంటుంది. అదే ఆ తండ్రికి తల్లిగా ఒకరు, కుమార్తెగా ఒకరు, కుమారుడిగా ఒకరు, మనమందరం ఆ తండ్రికి ఆధారంగా ఉన్నట్టయితే ఆ కుటుంబం ఎలా నిలబడుతుంది? చక్కగా కుటుంబాన్ని కట్టుకోవడానికి దేవుడు ఎంతగానో కృప చూపిస్తారు కదా. సో అందుకనే నా ప్రేమపూర్వకంగా ఈ మాటలు గ్రహించి దయచేసి మన యొక్క కొరకు సంఘం ఎంతగానో ప్రయాసపడుతుంది కాబట్టి సంఘ క్షేమాభివృద్ధి కోసం కూడా మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. మీ వంతు సహాయ సహకారాలను అందించవలసిందిగా ప్రభు పేరిట కోరుచున్నాను. మరి ఈ మాటల్లో ఉన్న తప్పులుంటే నన్ను క్షమించండి. దయచేసి ఇది మాటలు ప్రేమపూర్వకంగా గ్రహించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేసుకుంటూ ఈ నా ప్రకటనలు ముగిస్తున్నాను. దేవుని స్తోత్రం. చక్కని ప్రకటనలు చేసిన అలాగే సాక్ష్యం చెప్పిన కిరణ్కి ప్రభు పేరట వందములు. మరి సాక్ష్యం అయితే మట్టుకి ఆ ఫ్లైట్ విషయం చెప్పేటప్పటికి నాకు ఇది అనిపించింది. చాలాసార్లు అలా జరుగుతూ ఉంటాయి. మనం ఇందాక చెప్పుకున్నట్టు దేవుని కృప, అక్కడ దేవుడు కుమారుడు ఆ ఫ్లైట్లో ఉన్నాడు కాబట్టి ఆయన కంపల్సరీగా తప్పింతాడు. మరి మనందరం కూడా ప్రార్థనాపరులమై భక్తి కలిగి ఉండాలని తెలియపరుస్తూ మరి ఈ సమయంలో పాస్టర్ గారు అమ్మాయి సంజన వచ్చి ప్రత్యేక పాట పాడాలని ప్రేమపూర్వకంగా తెలియపరుస్తుంది.
కన్నా ప్రేమించే వారెవరు? నా తండ్రి నన్ను మన్నించు, నీ కన్నా ప్రేమించే వారెవరు? లోకం నాదే అని నిన్ను విడిచాను, ఘోర పాపిని నేను, యోగ్యత లేదు. ఓ మోసపోయి
ఇచ్చిన సహోదరికి ప్రభు పేరట వందనములు. మరి ఈ సమయంలో మరి ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాం కాబట్టి శ్రద్ధ కలిగి వాక్యం వినాలి, వాక్య ప్రకారంగా మనం జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మరి ఈ సమయంలో బ్రదర్ రమేష్ గారు వచ్చినట్లయితే వాక్యం కోసం ప్రార్థన చేస్తారు. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, మా పరలోకపు రాజా, నీ పరిశుద్ధ నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నా ప్రభువా. ఇదిగో నా తండ్రి, ఇంతవరకు నా ప్రభువా మేమందరము నీ పాటలతోనూ నీ వాక్యంతోనూ మమ్మల్ని ఎంతగానో ఆయత్తపరిచిన దేవా, నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నా తండ్రి. ఇదిగో నా ప్రభువా, మరి ముఖ్యమైన ఘటానికి వచ్చావు నాయన. నీ దాసుడు నీ వాక్యాన్ని వితిచి ఉండగా నా ప్రభువా, బిడ్డను ఒక బోరగా వాడుకోండి. బిడ్డను నా తండ్రి నీ సిలువ చాటున మరుగుపరచండి. బిడ్డ ద్వారా ఏ వాక్యాన్ని అయితే విత్తుతున్నావో ఆ వాక్యానుసారమైనటువంటి జీవితాలను మాకు ప్రసాదించండి. ఇదిగో నా ప్రభువా, మరి వినిన వాక్యము వృధా కాకూడదు నా ప్రభువా. మా హృదయాల్లో చొచ్చుకుని నా తండ్రి నీ వాక్యానుసారమైనటువంటి జీవితాలను మాకు ప్రసాదించమని నీ పాదాల పట్టుకుని బ్రతిమలాడుకుంటున్నాను యేసునాయనా. ఇదిగో నా ప్రభువా, ఈ సమయంలో నీ సన్నిధిలో తలలు ఉంచినటువంటి ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభువా. మరి ఈ సమయంలో మేము ఎందు నిమిత్తం ఎక్కడికి వచ్చామో నీకు తెలుసయ్యా నా ప్రభువా. నువ్వు మా మధ్య ఉన్నావు, మా మధ్య నీవు ఉన్నావనే విశ్వాసము నమ్మకముతో నా తండ్రి నిన్ను చేరు అడుగుచున్నావు నాయన. మా అక్కరలను తీర్చే దేవుడవు, మా అవసరాలను తీర్చే దేవుడవు, నీ వాక్యం ద్వారా నా తండ్రి మమ్మల్ని శుద్ధి చేసే దేవుడవు నా ప్రభువా. అటువంటి ధన్యత జీవితాలను మాకు ప్రసాదించమని మరొక్కసారి నా తండ్రి ఇదిగో నా ప్రభువా, నీ వాక్యాన్ని విత్తే నీ దాసుడిని నీ చేతులతో ఎత్తి పట్టుకోండి నా ప్రభువా. నిలబడేది బిడ్డే కానీ నా తండ్రి మాట్లాడేది నీవే నా ప్రభువా. ఆ బిడ్డ ద్వారా వచ్చే ప్రతి మాట కూడా నా తండ్రి మా జీవితాల్లో మేము అనవర్చుకుని మరి మా జీవితాంతకాలము నా తండ్రి నీకు సేవ చేసుకుని భాగ్యులుగా నీ బిడలుగా మేము ఉండటానికి సహాయం చేయమని నజరేతుడైన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాను నా తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసి అనిపించిన బ్రదర్ గారికి ప్రభు పేరట వందనములు. మరి ప్రాముఖ్యమైన సమయం, ఈ సమయంలో వాక్యం బ్రదర్ సుందర్ గారికి ఇస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు వచ్చిన సేవకులకి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలండి. నేను మాట్లాడే అంశం ఎవరిని హత్తుకుంటున్నావు అనే అంశాన్ని నేను తీసుకున్నాను. శ్రద్ధగా నాలో నుంచి వచ్చే మాటలు పరిశుద్ధమైన మాటలు కనుక శ్రద్ధగా విని వాక్యానుసారంగా నడుచుకుంటారని నేను అనుకుంటున్నాను. ముందుగా చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగ్యంలోకి వెళ్దాం. పరిశుద్ధుడా ప్రేమగల మా తండ్రి, గొప్ప దేవుడా, దయగల తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయనా తండ్రి, ఇక్కడ నిలవబెట్టిన ప్రభువా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఇక్కడ నిలవబడింది మీరే తండ్రి ప్రభువా. ఇదిగో తండ్రి, నా నోటి ద్వారా పలికించే మాటలను తండ్రి, మీ పరిశుద్ధమైన మాటలను తండ్రి ప్రభువా ఇక్కడున్న ప్రతి బిడ్డ హృదయాన్ని కలిగి చేయడానికి సహాయం చేయండి, దర్శించండి తండ్రి. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. హత్తుకునడానికి తండ్రి ప్రభువా మాకు సహాయం చేయండి ప్రభువా. మిమ్మల్ని హత్తుకునే మనసును మాకు కలిగజేయండి తండ్రి ప్రభువా. ఇదిగో తండ్రి, ఇక్కడ ఉన్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి, కుటుంబాన్ని దీవించండి తండ్రి. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకున్నాం మా కన్న తండ్రి అయిన దేవా, ఆమేన్. అందరూ ఎలా ఉన్నారమ్మా, బాగున్నారా? దేవునికి మహిమ కలుగునుగాక.
అంశం ఏంటన్నాను? ఎవరిని హత్తుకుంటున్నాం. ఈ రోజున మనం చూస్తే డబ్బును హత్తుకునే వాళ్ళు ఉన్నారు, ముందు బోటలను కూడా హత్తుకునే వాళ్ళు ఉన్నారు. మన హౌస్ ఇలా కట్టాలి, అలా కట్టేయాలి, రిచ్గా ఉండాలి, మన హౌస్ను హత్తుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ సమాజంలో లేరా? ఉన్నారు కదమ్మా, ఉన్నారు కదా. అలా నడుచుకున్న వాళ్ళందరూ వ్యర్థం. దేవుని హత్తుకుని నడుస్తే మన జీవితాలు బాగుంటాయి. దేవుని హత్తుకుని జీవిస్తే మన హృదయాలు బాగుంటాయి. మన చుట్టుపక్కలున్న బిడ్డలందరూ బాగుంటారు. ముందుగా మనం బాగుండాలి, మన హృదయం బాగుండాలి. అప్పుడు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా బాగుంటారు. 2 రాజుల గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనం చదవండి దయచేసి. అతడు యెహోవాతో హత్తుకుని ఆయనను వెంబడించుటలో వెనుక తీక. సరిపోద్దమ్మా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అతడు యెహోవా అతనితో సమానమైన వాడు ఒక్కడును లేడు. అతడు యెహోవాతో హత్తుకుని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మాటలు ఎవరితో అంటున్నారమ్మా? మోషే గారికి కాదు, ఇజ్రాయేలు రాజైన హిజ్కియా దేవుణ్ణి హత్తుకున్నాడంట. ఎలా హత్తుకుంటాడో దేవుణ్ణి? ప్రార్థన శక్తితోటి, వాక్యంతోటి హత్తుకున్నాడు. ఎవరమ్మా? హిజ్కియా రాజు. ఇక్కడ రెండు వచనం పైన చదవండి అమ్మా. అతడు ఏలాను ఆరంభించినప్పుడు 25 వాడై యెరూషలేమునందు 29 సంవత్సరములు ఏలెను. అతని తల్లి జకర్య కుమార్తె, ఆమెకు అబి అని పేరు. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించును. ఒకసారి అమ్మ ఎలాగంటమ్మా? తన పితరులైన దావీదు గారితో, ఇక్కడ చూడండి, చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా మనస్ఫూర్తిగా నీతిని అనుసరించి నడుచుకున్నాడంట, హత్తుకున్నాడంట. మనం ఈ రోజుల్లో ఎవరిని హత్తుకుంటున్నాం? మీ హృదయాలు ఆలోచించుకోండి ఒకసారి. ఎవరిని హత్తుకుంటున్నారో? ఓ యవనస్తుడా, ఓ యవనస్తురాలా, నువ్వు ఈ రోజుని ఎవరిని హత్తుకుంటున్నావు? ఒక్కసారి పరిశీలించుకో. నీ ఆత్మానుసారముగా నువ్వు ఎవరిని హత్తుకుంటున్నావు ఈ రోజుని? దేవుని ప్రియమ సంగమా, మనం ఎక్కడ ఉంటున్నాం? ఏ పరిస్థితిలో ఉంటున్నాం? మనం ఏం చేస్తున్నాం? అంతా దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఎవరిని హత్తుకుంటున్నావు? నీ డబ్బునా, నీ ఆస్తినా, నీ సంపాదన? ఎవరిని హత్తుకుంటున్నావు ఈ రోజున? ఒక్కసారి ఆలోచించి ప్రియమైన దేవుని బిడ్డ. ఇక్కడ హిజ్కియా అంట దేవుడికి నీతిమంతుడుగా, దేవుడికి అనుసరిస్తూ తన పితరులతో గుర్తు తెచ్చుకుని, ఆ పితరులు దావీదు గారు ఎలాగున్నారో అంతకంటే ఎక్కువగా యెహోవా దృష్టికి నీతిమంతుడిగా, పూర్ణముగా, మనస్ఫూర్తిగా హత్తుకున్నాడంట దేవుణ్ణి. మన పరిస్థితులు ఈ రోజున ఎలాగున్నాయమ్మా? ఒకరితో ఒకరు దెబ్బలాట్లు, ఒకరితో ఒకరు గొడవలు. ఎవరిని హత్తుకుంటున్నావో తెలియదు,
ఏటి వెళ్తున్నామో తెలీదు, ఏ దారి వెతుక్కుంటున్నామో తెలీదు, ఎవరిని అనుసరిస్తున్నామో తెలీదు. యవనస్తుడా, యవనస్తురాలా, ఈ రోజుని ఎవరిని హత్తుకుంటున్నాం? ఆయన ప్రేమని హత్తుకుంటున్నాం మనం. మన కొరకు శిలువయాగం చేసి దివి నుంచి దిగుకు వచ్చి మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. ఆ ప్రేమ నీకు తెలుసా? ఆ ప్రేమ మధురమైనది, ఆ ప్రేమ సంపూర్ణ శాశ్వతమైనది. మనసు పూర్తిగా తన హృదయంతో ఎవరిని హత్తుకుంటాడో దేవుణ్ణి, ఆడు ఆశీర్వదింపబడును గాక. ఆమేన్. ఎవరైతే మనస్ఫూర్తిగా ఆయన్ని అనుసరిస్తారో, ఆయన మార్గంలో నడుచుకుంటారో, ఆయన గృహమంతా, ఆయన చుట్టూ అంతా మీ ఆత్మతో, ప్రభు అయిన యేసు ఆత్మతో, పరిశుద్ధాత్మతో నిండి ఉంటాడు. చుట్టుపక్కన ఉన్న వాళ్ళందరూ కూడా ఆ పరిస్థితుల్లో ఉంటారు. ప్రియమైన దేవుని సంగమా, ఈ రోజుని ఎవరిని హత్తుకుంటున్నారో ఒక్కసారి ఆలోచించుకుని మీ హృదయాలతో అడగండి. ఒక క్వశ్చన్ వేసుకోండి మీ హృదయానికి. మనం ఎలాగుంటున్నాం? మన పరిస్థితి ఏంటి? మన హృదయ ఆలోచనలు ఏంటి? ఏం ఆలోచిస్తున్నాం? పాపంలో పడుతున్నామా, లేకపోతే ఎలా జీవిస్తున్నాం? ఈ రోజున ఒక్క క్వశ్చను మీ హృదయంలో వేసుకుంటే దేవాది దేవుడు మీ దగ్గరకు వస్తాడు, మిమ్మల్ని హత్తుకుంటాడు, తర్వాత మీరు హత్తుకుంటారు. దేవుని ప్రియమైన సంగమా, అందరూ దేవుని అనుసరించి బ్రతకాలి, దేవుణ్ణి అనుసరించి జీవించాలి. మన బ్రతుకులు అప్పుడు నిజముగా దేవుని హత్తుకుంటే దేవుడే దిగి వస్తాడు, అన్నీ ఇస్తాడు. ఒక్కటే కాదు, నీ హృదయ ఆలోచనలు ఎలాగున్నాయో, ఏ పరిస్థితులు ఉన్నాయో ఆ పాపం తీసివేసి నీకు రక్షణ ఇస్తాడు, పరిశుద్ధాత్మని ఇస్తాడు, క్రమముగా బతకమని. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ చూడండి, అక్కడ చదువుతాం తీయక ఆయన, అక్కడి నుంచి చదవమ్మా. 6వ వచనం, ఇందాక చదివారు కదా, 6వ వచనం. ఆయన వెంబడించుటలో వెనుక తీయగా ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. సరిపోద్దమ్మా. ఎలా ఆశ్రయిస్తున్నారంట హిజ్కియా గారు? మోషేకు ఆజ్ఞాపించినంతగా ఆజ్ఞలను ఈయన గైకొని నడుచుకుంటున్నాడంట, అనుసరించుకుంటున్నాడంట. మనం ఈ రోజున అలాగ అనుసరించుకుంటున్నామా? దేవుని మాట మనం వింటున్నామా? దేవుని ఆజ్ఞలు మనం గైకుంటున్నామా? ఈరోజు మన పరిస్థితి ఎలాగున్నది? దేవుని మాట ఆజ్ఞను గైకుంటే, దేవుని బిడ్డ ఈరోజే చెప్తున్నాను, దేవుని ఆశీర్వాదం నీ మీదకు వచ్చిన గాక. ఆమేన్. ఎలాగంట? మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచున్నాడంట. ఒక్క నిమిషం. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో, ఎవరిని ఆశ్రయిస్తున్నామో, ఎవరిని గైకుంటున్నామో, ఎవరిని ఆరాధిస్తున్నామో ఒక్కసారి ఆలోచించుకుని అడుగులు వేయడానికి మనం సిద్ధపడాలి. ఈ రోజున మన పరిస్థితి ఎటు వెళుతుందో, సమాజం ఎటు వెళుతుందో మనకు అర్థం కావట్లే. ఏ పరిస్థితులు నడుస్తుందో. ఈ రోజుకి స్వాతంత్రం వచ్చిందంటే, స్వాతంత్రం వచ్చిందండి మనకి, వచ్చింది కదా. ఈ రోజుకి వచ్చిందంటే ఎక్కడ గొడవలు అక్కడ ఉంటున్నాయి, నరుక్కుని చేస్తున్నారు, ప్రేమలు లేవు. ఎక్కడికక్కడ మొన్న చంటి పిల్లని పాడు చేసేసి చంపేసి కాలువలో పడేశారు.
అదేనా స్వతంత్రం వచ్చింది? దేవుని ప్రియమ సంగమా, ఒక్కసారి ఆలోచించుకోండి. మన స్వతంత్రం అంటే దేవుడు ఇచ్చే రక్షణ మనకు స్వతంత్రం, దేవుడు ఇచ్చే సంతోషము మాకు రక్షణ. క్రీస్తు ప్రేమను ఎరిగినట్టు వాడు ఎప్పుడూ కూడా నిజ దారిలో నడుస్తూ ఉంటాడు. ఆయన ఆత్మను ఇచ్చి, బిడ్డ ఇలా కాదు, నీవు ఇలా నడవాలి అని చెప్తూ ఉంటాడు. ఒక రియల్ స్టోరీని మీకు చెప్తాను. ఓ కన్న తండ్రి ఉన్నాడంట. కన్న తండ్రికి 2 కొడుకులు. పెద్ద కుమారుడు ఊహ తెలిసిన కాడి నుంచి వాళ్ళ నాన్నగారు తండ్రి ఏం చేసేవాడంటే, చర్చికి, అక్కడ చర్చ్ ఉంటుందంట, అక్కడ చర్చికి వెళ్ళి రోజు ప్రతి ఆదివారం ప్రొద్దుటే లెగిసి తుడిచేవాడంట. చర్చ్ క్లీన్ చేసుకుని, అప్పుడు మైక్ సెట్ ఉండేది. అప్పుడు మైక్ సెట్లు వేసుకుంటూ ఆ తండ్రి ప్రతి వారం తుడుస్తూ సన్నిధిని అలా ఉంటున్నాడంట. ఆ పెద్ద కొడుకు చూస్తూ ఉండేవాడంట. అప్పుడు ఊహ వచ్చిన కాడి నుంచి ఏం తెలుస్తుంది? ఆ పెద్ద కొడుకు ఆలోచిస్తూ ఒకసారి నేను కూడా వస్తాను నానంటే, రాబాబు అంటే తీసుకెళ్ళి ఆ తండ్రి చేసిన ఆ తుడుతూ ఎలా చదురుతున్నాడో అన్నీ చూసి, నానా ఎందుకు ఇలా చేస్తున్నావని అడిగాడంట. ఇది దేవుని సన్నిధం, ఇలా మనం సేవ చేయాలి, ఇలా దేవుణ్ణి సేవ చేస్తున్నాను, నాకు చదువు రాదు కదా అని చెప్పేవాడు. అది ఆ మైండ్లో పెట్టేసుకున్న బిడ్డ అలాగే ప్రతి వారము వాళ్ళ తండ్రితో పాటు వెళ్ళేవాడంట. వెళ్తూ ఉంటే ఒకరోజు నేను కూడా చేస్తానంటే ఆ తండ్రి చేయమన్నారంట. అలాగే ప్రతి వారం జరుగుతుంది చేస్తున్నాడు. ప్రతి వారం క్యాండిల్స్ ఉంటాయి కదండి మనకి, ఆ క్యాండిల్స్ పట్టుకుని ప్రతి వారం ఆయనే కొనుక్కొచ్చి వెలిగించేవాడంట చర్చిలో. దేవుని బిడ్డలారా, దేవునైన ప్రియమైన జనమా, ఆలోచించండి. ఆ బిడ్డ అలాగే చేస్తూ ఉండేవాడు. పెద్ద అయ్యాడు, 8వ తరగతి వరకు చదివాడు. 8లో చెడు సావాసలు పట్టి కళ్ళు తాగడం మొదలెట్టాడు. తాటికల్లు తెలుసు కదండి మీకు, మన సైడ్ ఉంటుంది. కళ్ళు తాగడం మొదలెట్టాడు ఫస్ట్ టైం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది శ్రద్ధగా వినండి. కళ్ళు తాగటం మొదలెట్టాడు ఫస్ట్ టైం. అప్పుడు దాకా దేవుని సన్నిధి ఇలా ఉంటుందా అని అర్థం కాదు ఆ బిడ్డకి. అంటే తుడిచేవాడు, అది దేవుని పనే కదని చేసేవాడు. కళ్ళు తాగటం మొదలుపెట్టాడు. ఓ 4-5 వచ్చేవారు, నేర్పించారు. ఆ తర్వాత సిగరెట్లు కూడా మొదలెట్టాడు. ఏం చేయడండి? సిగరెట్లు కూడా మొదలెట్టాడు. ఒకటి మొదలైంది, తర్వాత వెనకాల వస్తూ ఉంటాయి కదా వ్యసనాలు. అలాగే అయితే అలా నడుస్తూ ఉంటే ఆ బిడ్డ ఆ జీవితం అలా నడుస్తూ ఉన్నది. 8వ తరగతి చదవలేదు, 9th మానేశాడు. 9th మానేసిన తర్వాత ఇంటికాడ కూర్చున్నాడు. ఇంకా వ్యసనాలకి ఆ బిడ్డ నడుస్తూ ఉన్నాడు. అప్పుడు తండ్రి 1 సంవత్సరం తర్వాత తల్లి తండ్రి ఇతర దేశాల్లో ఉన్నారు. అప్పుడు ముందుగానే వెళ్ళారు. ఇతర దేశాల్లో తల్లి తండ్రి ఉండేవారు. ఆ బిడ్డకి అమ్మ అంటే చాలా ఇష్టం. అమ్మ అంటే అమ్మ ఏది చెప్పినా వినేవాడు. ఆ బిడ్డ చేతి మీద కూడా అమ్మ అని కొట్టించుకున్నాడు. అంత పిచ్చి ప్రేమ అంటే అమ్మ అంటే. అర్థమవుతుందమ్మా? అమ్మ ప్రేమ అంటే అంత పిచ్చి అనమాట. చేతి మీద అమ్మ అని కొట్టించుకున్నాడు. దేవుని బిడ్డలారా,
అది వాక్యం తెలియకముందు ఏంటో తెలీదు, అప్పుడు కొట్టించుకున్నాడు. తండ్రి సంవత్సరం తర్వాత వచ్చాడు, తల్లి తండ్రి వచ్చారు, ఇలా కాదు నాయనా, ఇలా ఉండకూడదు, మరలా చదవాలి నువ్వు అని 9లో జాయిన్ చేశారు. 9వ తరగతిలో జాయిన్ చేశారు. ఆ 9వ తరగతి చదివాడు, 10th క్లాస్ చదివాడు. 10th క్లాస్ చదివిన తర్వాత వాళ్ళ నాయనమ్మ తాతయ్య ఉండేవారు. సడన్గా తాతయ్య చనిపోయారు. తాతయ్య చనిపోయిన తర్వాత వాళ్ళ నాయనమ్మ కూడా పెరాలసిస్ వచ్చేసి మంచం మీద పడిపోయింది. ఆ తల్లిదండ్రి ఆలోచించి, బిడ్డ నువ్వు ఇలా కాదు, పెళ్లి చేసుకోవాలి. 19వ సంవత్సరంలో పెళ్లి చేశారు. 19వ సంవత్సరంలో పెళ్లి చేసేస్తే తెలీదు, ఎలా బ్రతకాలో తెలీదు, ఎలా జీవించాలో తెలీదు. అప్పటికి వ్యసనాలు ఇంకా ఎక్కువైనాయి. వ్యసనాలతో పాటు చాలా రకాలుగా అతను బాధపడ్డాడు. మ్యారేజ్ అయింది. ఆ తర్వాత 3 పిల్లలు పుట్టారు. 3 పిల్లలు పుట్టారు. ఆ తర్వాత వెళతంగా ఆయన కూడా తల్లి తండ్రి సడన్గా వచ్చేసారు. ఒకసారి సడన్గా వచ్చేసి తర్వాత కాలుకి ఫ్రాక్చర్ అయింది వాళ్ళ అమ్మగారికి. వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టం ఆ అబ్బాయికి. దేవుడు అంటే తెలియదు అప్పటికి. వ్యసనాలతో అలాగుండేవాడు. ఆ సమయంన తల్లి తండ్రి వచ్చిన తర్వాత ఆ తల్లికి గాయమైంది, అందుకని వచ్చేసారు. కాలుకి గాయమైంది. గాయమైతే అది ట్రీట్మెంట్ చేసి సరి చేసి ఆరోగ్యవంతులుగా ఉన్నారు వాళ్ళ అమ్మగారు. ఉన్న తర్వాత ఆ కుర్రవాడు ఇతర దేశాలు వచ్చేసాడు. ఇతర దేశాలు వచ్చిన తర్వాత సంవత్సరంన్నర చేశారు. ఇక్కడ ఇతర దేశాల్లో సంవత్సరంన్నర చేశారు ఆ కుర్రవాడు. సంవత్సరం చేసిన తర్వాత వాళ్ళ అమ్మగారు చనిపోయారని ఫోన్ ఇచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. వాళ్ళ అమ్మగారు అంటే పిచ్చి, చేతి మీద వాళ్ళ అమ్మగారు అమ్మ అని రాయించుకునే పిచ్చి, అంత ప్రేమ వాళ్ళ అమ్మగారు అంటే. సడన్గా వెళ్ళారు. కార్యక్రమం అంతా అయిపోయింది. ఇంటికి వెళ్ళారు ఆ కొడుకు. వెళ్ళిన తర్వాత కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత మరలా ఇలా కాదని మరలా ఇతర దేశాలు వచ్చాడు ఆ కొడుకు. ఇతర దేశాలు వచ్చిన తర్వాత దేవుడి మీద కోపం పెట్టేసుకున్నాడు. చిన్నప్పటి నుంచి నా ఊహ తెలిసిన కానించి ఆ కుర్రవాడు సన్నిధి తుడిచేవాడు. దేవుడు అంటే తెలియదప్పటికి. దేవుడు ఎవడో దేవుడు నా తల్లిని చంపేశాడు అనుకుంటున్నాడు ఆ బిడ్డ. ఆ తర్వాత కోపం, ఆ తల్లి ప్రేమ మీద కోపం, దేవుడు ఎవరి మీద చూపించాలో తెలియక దేవుడు లేడు అనుకునేవాడు. దేవుడు లేకపోతే మనం ఎందుకని ఇలా ఉన్నాం? దేవుడు ఉన్నాడు. ఆ కుర్రవాడికి తెలియక దేవుడు లేడు, ఎవరు లేరు అని విచ్చలవిడిగా అయిపోయాడు. వ్యభిచార కోపంలో పడిపోయాడు. ఇంకా విచ్చలవిడిగా తయారయ్యాడు. దేవుని వదిలిపెట్టేసి ఇంకా విచ్చలవిడిగా తయారయ్యాయి. ఒక రోజున తెలియకుండా ఉంటుందా? తెలుస్తుంది. రట్ అయింది, వచ్చాడు, అందరికీ తెలిసింది. ఈ దునియా అంతా తెలిసింది. ఒక్కరికి కాదు, ఫ్యామిలీకి కాదు, ఈ దునియా అంతా తెలిసింది. తెలిసిన తర్వాత ఇంటికి వెళ్ళాడు. ఒక సంవత్సరం తర్వాత అన్నీ సర్దుమాట అయిపోయినాయి, గొడవ ఏం లేదు, అన్నీ అయిపోయినాయి. సర్దుమాట అయిన తర్వాత మరలా వచ్చాడు. 2022 1వ నెల 2వ తారీఖున ఆ బిడ్డని దేవుడు దర్శించాడు. దేవునికి స్తోత్రం. దేవుడు అంటే ఎరగనివాడు ఇప్పుడు దేవుడు అంటే తెలుసు ఆ బిడ్డకి. దేవుని హత్తుకున్నాడు. దేవుని
ప్రతిరూపమై జీవించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ బిడ్డ తెలుసుకొని మీ ముందు ఇలాగే ఉన్నాడు. నేనే అతన్ని ఒక సాక్షిగా ఈ రోజుని ఈ ఖతర్ దేశంలో ఎంతగా నలిగిపోయాను, అంతగా నన్ను దేవుడు హెచ్చించాడు. దేవునికి మహిమ కలుగును గాక. అది నాకు వెలుగు, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు వెలుగు కూడా. నా కుటుంబం బాంధవుడు, నా గ్రామం బాంధవుడు, నేను ప్రార్థన చేసిన అన్నిటికీ జవాబు వచ్చినాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అది నా గొప్ప కాదు, నా నిజమైన క్రీస్తు గొప్ప. దేవునికి మహిమ కలుగునుగాక. అన్నగారు అంటారు మన సతీష్ గారు, తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడంట. అలా నేను ఎప్పుడు తగ్గించుకోవడానికే చూస్తూ ఉంటాను. ఒకరిని ఏలెత్తి చూపించను, మాట్లాడను. దేవుడు ఈ రోజున నన్ను ఇక్కడ నిలబెట్టాడంటే అది ఎవరి కృప? దేవుని కృప. అది నాది కాదు. ఎంతగా నలిగిపోయానో అంతగా నన్ను హెచ్చించాడు. ఇప్పుడు అందరూ అంటున్నారు, అప్పుడు నోర్లు లెగిసిన, ఇప్పుడు అన్నారు సుందరం మాడిపోయాడు. దేవుడు బిడ్డ అయిపోయాడు, దేవునిలో ఎదుగుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన కృప అంటే మనిషి ఎక్కడికైనా వెళ్తాడు. ఆయన దయ ఉంటే ఆయన దయని కావాలి, కృప కావాలి. హత్తుకుంటున్నాను. రోజు గంటలు ప్రార్థన చేసే స్థలం నాకు ఇచ్చాడు. అందరి కోసం చేస్తూ ఉంటాను, అందరి కోసం అడుగుతూ ఉంటాను, సంఘం అభివృద్ధి కోసం అడుగుతూ ఉంటాను, అందరి కోసం ప్రార్థన చేస్తా. ఎవరైనా బాగోలేదని నాకు ఫోన్ వస్తే ఆ ఫోన్లో ఉన్న ప్రార్థన చేస్తా, లేకపోతే కుదరకపోతే వెళ్ళిపోతా బైబిల్ తీసుకుని. అక్కడ మజ్లీస్ అని ఉంటుంది. ఇదంతా నా గొప్పగా అని చెప్పలేదు, కానీ అది దేవుని కృప, నాకు ఇచ్చిన దయ. ఆ ప్రేమను బట్టి నేను చెప్తున్నాను. మీరు కూడా ఈ రోజుని దేవుని హత్తుకుంటే నాకులాగా అది ఇంకా హెచ్చిందంటాడు మిమ్మల్ని. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 7వ వచనం చదవమ్మా. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. సరిపోద్దమ్మా. చూడమ్మా, ఈజీకి అంట ఆయన వెళ్ళిన చోటనెల్లా జయము పొందాడంట. దేవుడు తోడై ఉన్నాడంట. వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందాడంట. నేను కూడా అలా జయము పొందాను. దేవుని హత్తుకుంటేనే అది జరుగుతుంది. దేవుడు మీ జీవితంలో ఉంటేనే జరుగుతుంది. దేవుడు మీ అందు కృప చూపితేనే ఉంటుంది. ఆ కృప మనకు కావాలంటే దేవుని నువ్వు హత్తుకోవాలి. ఈ రోజున దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని హిజ్కియా హత్తుకున్నాడంట, జయము పొందుకున్నాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మత్తయి సువార్త 19వ అధ్యాయం 5వ వచనం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 5వ వచనం. ఇందు నిమిత్తము పురుషుడు తల్లి తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనెను. సరిపోద్ది. ఇందు నిమిత్తము పురుషుడు తల్లి తండ్రులను విడిచి తన భార్యను హత్తుకుంటాడంట. చూడండి, పురుషుడు కనిపెంచిన తల్లి తండ్రిని విడిచిపెట్టి భార్యని ఎలా హత్తుకుంటాడో దేవుని కూడా మనం అలా హత్తుకోవాలి. భార్యని హత్తుకుంటున్నావా? భర్త కాని భర్తను హత్తుకుంటున్నావా? ఈ రోజుని నువ్వు తెలుసుకుంటున్నావా? ఎక్కడున్నాం మనం? ఏ స్థితిలో ఉన్నాం? ఏ స్థితిలో పడిపోయాం? ఏ స్థితిలో లెగుతున్నాం? ఒక్కసారి ఆలోచించమా. నువ్వు ఎవరిని హత్తుకుంటున్నావు? నువ్వు ఎవరిని హత్తుకుంటున్నావు ఈ రోజున?
భార్య కాని భార్యనా, భర్త కాని భర్తనా? ఎవరిని హత్తుకుంటున్నావు ఈ రోజును? దేవుని ప్రియ జనాంగమా, ఈ రోజున ఆలోచించండి, మనం ఎవరిని హత్తుకుంటున్నాం? ఒక్క క్షణం మనం ఆలోచిస్తే మన హృదయంలో మనకు తెలుస్తుంది మన పరిస్థితి ఎలా ఉన్నదో, మన పరిస్థితి ఏ వైపుకు వెళ్తుందో, మన పరిస్థితి ఎలా జరుగుతుందో. మన ఆవేదన, మన హృదయంలో ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. అన్నీ విడిచిపెట్టి దేవుని హత్తుకున్నావంటే నాకులా కాదు, ఇంకా హెచ్చించబడతావు. నీ కుటుంబం హెచ్చించబడుతుంది, నీ గ్రామం హెచ్చించబడతాడు నీతో పాటు. ప్రియమైన దేవుని సంగమా, ఈ రోజున మనం ఎలా ఉన్నామో తెలుసుకోండి. మన హృదయ ఆలోచనలు ఎలాగున్నాయి? మనల్ని దేవుని హత్తుకుంటున్నామా లేదో? దేవుని చెంతకు మనం వెళ్తున్నామా లేదో? ఒక్కసారి మీ హృదయ ఆలోచనలో గుర్తుపెట్టుకోండి. దేవుని ప్రేమ సంగమా, చూడండి, ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యని హత్తుకుంటాడో అంతకంటే ఎక్కువగా మన దేవుడిని హత్తుకోవాలి. ఆ భార్య భర్తలైనా సరే దేవుడు మధ్యలో ఉంటేనే, వాళ్ళ మధ్యలో ఉంటేనే ఆ ప్రేమ కలుగుతుంది. భార్య భర్తల ప్రేమ కూడా దేవుడిని హత్తుకుంటేనే భార్య భర్తలు ఆ ప్రేమ వాళ్ళ మధ్యలో ఉంటుంది. లేకపోతే నీదో దారి నాదో దారి అన్నట్టు ఉంటుంది. అలా ఎప్పుడు మనం ఉండకూడదు. దేవుని హత్తుకుని ఉండాలి. మన పరిస్థితులు మారుతాయి, మన కుటుంబాలు మారుతాయి, మన ఆలోచనలు మారుతాయి, మన చూపు మారుతుంది, మన నడక మారుతుంది, మన నోరు అదుపులో ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అలాగే ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 20వ వచనం చదవండి అమ్మా. నీ పితరులైన కింద 3వ లైన్ చదవమ్మా. నీ ప్రాణమునకు నీ దీర్ఘాయుషునకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యము విని ఆయనను హత్తుకున్నట్లును జీవమును కోరుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండమ్మా, 4వ లైన్, నీ దేవుడైన యెహోవాను ప్రేమించి. మనం ప్రేమిస్తున్నామా? తల్లిదండ్రులనే ప్రేమించాం, భార్య బిడ్డలనే ప్రేమించాం. మనల్ని ఎవరు ప్రేమిస్తాం? దేవుని ప్రేమిస్తున్నామా? దేవుని ప్రేమించాలి, దేవుని అదుపులో ఉండాలి. చూడండి, ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకునుడి. ఎలాగంట? వాని వాక్యమును విని ఆయనను హత్తుకున్నట్లు జీవమును కోరుకునుడి. ఎలా అంట? ఆయన వాక్యాన్ని వినాలంట. ఆయన వాక్యం వింటే ఆయన పరిస్థితి ఎలా ఉంది? హత్తుకున్నట్లు జీవమును కోరుకుంటాం. ఆయన జీవాన్ని హత్తుకుంటే, వాక్యాన్ని హత్తుకుంటే ఆ జీవంతో కూడా జీవము మనకు వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకునుడి. ఆయన జీవనం మనం కోరుకోవాలంట. ఆయన వాక్యాన్ని హత్తుకోవాలంట. వాక్యాన్ని హత్తుకుంటే మన బ్రతుకులు మారుతాయి. వాక్యం మనలో ఉంటే మన పరిస్థితులు మారిపోతాయి. వాక్యం మనలో ఉంటే
మన కుటుంబాలు బాగుంటాయి. దేవుని బిడ్డలారా, దేవుని ప్రియమైన సంగమా, ఈ రోజునే ఎవరిని హత్తుకుంటున్నారు? వాక్యాన్న, దేవుణ్ణ ఎవరిని హత్తుకుంటున్నారు? వాక్యమై దేవుడు ఉన్నాడు. వాక్యాన్ని హత్తుకుంటే జీవం వస్తుందంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున మనం ఎవరిని హత్తుకుంటున్నాం? ఒక్కసారి పరిశీలించుకోండి. మనకున్న జాబుని హత్తుకుంటున్నామా? ఒక్కసారి ఆలోచించండి. జాబుని హత్తుకుంటే ఎంతవరకు ఉంటుంది అది? డబ్బుని హత్తుకుంటే ఎంతవరకు ఉంటుంది అది? మనుషులను హత్తుకుంటే ఎంతవరకు ఉంటుంది? రాజకీయవేత్తలను హత్తుకుంటే ఎంతవరకు ఉంటుంది? అది శాశ్వతం కాదు. దేవుణ్ణి హత్తుకుని దేవుని వాక్య ప్రకారంగా మనం జీవిస్తే, దేవుని మనసారా మనస్ఫూర్తిగా దేవుని హత్తుకుంటే దేవుడు జీవాన్ని ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పైన 19వ వచనం చదవండమ్మా. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుటను ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. చూడండి, నేను జీవమును మరణమునై ఉన్నాడంట దేవుడు. చూడండి, ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచినాను. చూడండి, అన్నీ మన ఎదుటను ఉంచాడు దేవుడు. మనం ఏ పరిస్థితిలో ఏ అడుగులు వేస్తున్నాం దేవునికి తెలుసు. మనం ఏం ఆలోచిస్తున్నాం, మనం ఎక్కడికి వెళ్తున్నాం, మనం ఏం చేస్తున్నాం, అన్నీ నీ చేతిలో పెట్టాడంట. దేవుని వాక్యాన్ని హత్తుకుంటావా, మనుషుల్ని హత్తుకుంటావా, అన్నీ మన చేతిలోనే పెట్టాడంట. నువ్వు ఎవరిని హత్తుకోవాలో ఈ రోజున ఆలోచించుకో. వాక్యాన్ని హత్తుకుంటావా, నువ్వు దీవించబడతావు. దేవుని హత్తుకుంటావా, నువ్వు ఆశీర్వదించబడతావు. ప్రియమైన దేవుని సంగమా, ఈ రోజున ఎవరిని హత్తుకుంటున్నావు? నువ్వు ఎవరిని ప్రేమ కలిగి ఉన్నావు? ఎవరిని అనుసరిస్తున్నావు? మనం ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. చూడు, అన్నీ మన చేతిలో పెట్టేయడంట దేవుడు. ఒక్క క్షణం మైండ్ పెట్టి ఆలోచిస్తే దేవుడు నీకు ఖచ్చితంగా సమాధానం చెప్తాడు. దేవుని హత్తుకోవాలి. మనం ఎల్లప్పుడూ దేవునిలో జీవించాలి. ఎల్లప్పుడూ మన బ్రతుకులు వ్యర్థం 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 అంటున్నారు ప్రసంగి గ్రంథంలో. అంతా వ్యర్థమే అంటున్నారు. ఎందుకంటున్నాడు? అతను అన్నీ అనుభవించాడు కాబట్టి వ్యర్థం వ్యర్థం అంటున్నాడు. అర్థమవుతుందా? ఈ భూలోకంలో అన్నీ వ్యర్థమే అంటున్నాడు ప్రసంగ గ్రంథంలో. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఇది చూడండి, నేడు జీవన మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుటను ఉంచి, శాపమును కూడా మన ఎదుట నుంచేయడంట. నువ్వు ఏది కోరుకుంటావు? నువ్వు వాక్యాన్ని కోరుకున్నావా, నువ్వు దీవించబడతావు. నువ్వు వాక్యంతో ఉన్నావా, రక్షింపబడతావు. దేవుని హత్తుకున్నావా, నీ జీవం నీ ఉద్యమంతో దేవుణ్ణి గణపరుతావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చదవమ్మా. నీ పితరులైన అబ్రహాము, అది కదా ఒకసారి పైన ఉంచి, నీ ఎదుటను నుంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. చూసారా ఎంత మాట అన్నాడు దేవుడు? భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాడంట దేవుడు. మునుమురు భూమి ఆకాశాలు మనం ఏం చేస్తున్నాం చూస్తున్నాయా? చూస్తాయి కదా. మన ఆలోచనలు, మన పరిస్థితులు ఒక్కసారి దేవుని దగ్గరికి వెళ్ళి చెప్పాయంటే భూమి ఆకాశంలో మన పరిస్థితులు ఏమవుతాయి?
ఏమవుతాయి ఒకసారి ఆలోచించండి. సాక్ష్యం చెప్తాయంట ఇక్కడ ఎవరో భూమి ఆకాశములు. మనం ఎలా నడుస్తున్నామో, మన పరిస్థితి ఎలా ఉన్నదో, మన ప్రభావం ఆత్మీయ స్థితి ఎలా ఉన్నదో భూమి ఆకాశంలో సాక్ష్యం చెప్తాయంట. మనం దేవుని హత్తుకుని ఉంటే, దేవుని సాక్షిగా ఉంటే, దేవుని సాక్ష్యము పొందుకొని జీవిస్తే మన శాపములు కూడా మనం ఆశీర్వదించి ఆ శాపములన్నీ తీసివేసి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ రోజుని దేవుని హత్తుకుంటే మీ బిడ్డలు ఆశీర్వదింపబడతారు. ఈ రోజున నువ్వు దేవుని హత్తుకుంటే నీ శాపాలు పోతాయి. నువ్వు ఈ రోజున దేవుని హత్తుకుంటే మరణకు దూరం అవుతావు. దేవునికి మహిమ కలుగును గాక. జీవంతో యేసుక్రీస్తు నామంలో మనం బయలుదేరితే ఆకాశ మండలమైన దేవుడి దిగివచ్చి మనల్ని హత్తుకొని నీ చెయ్యి పట్టుకొని పరలోకము తీసుకెళ్తాడు. మనందరు సమస్యలు తీర్చి, మనందరు పరిస్థితులు మార్చి, దేవుని నువ్వు హత్తుకుంటే సమస్యలు తీర్చి పరలోక రాజ్యానికి నువ్వు వెళ్తావు. లేకపోతే నరకానికి వెళ్తావు. ఇందాకన్నారు ప్రభాకర్ బావగారు, పురుగు చావదంట, అగ్ని ఆరదంట. నువ్వు దేవుడిని హత్తుకోపోతే అదే పరిస్థితి. పురుగు చావదో, అగ్ని ఆరదో. మనం చిన్న నుప్పు ఇంటి దగ్గర పొయ్యి మంటాడుతూ ఉంటారు కొంతమంది. ఆ చిన్న నుప్పు రవ్వ చేతి మీద పెడితే అబ్బో అంటాం, అంటారా? అంతటి అగ్నిజ్వాలలో మండుతూ ఉంటే ఎలా ఉంటుంది మా పరిస్థితి? చిన్న నొప్పికే మనం అబ్బా కాలిపోయిందన్నాం. మీరే ఆలోచించుకోండి. ఎవరిని హత్తుకోవాలో, ఎవరితో మనం ఉండాలో, ఎవరితో మనం జీవించాలో, ఎవరితో మనల్ని మన పక్కన చేర్చుకోవాలో ఒక్క క్షణం మీరు ఆలోచిస్తే మన బ్రతుకులు బాగుంటాయి, మన పరిస్థితులు బాగుంటాయి, మన కుటుంబంలో సమాధానం వస్తుంది, మన కుటుంబంలో శాంతి వస్తుంది, దయా కిరీటములు మనకిస్తాడు దేవుడు, ధరింపజేస్తాడు. దేవుని ప్రియమ సంగమా, మరి ఏ పరిస్థితిలో మనం ఉన్నామంటే ఒక్క క్షణం ఆలోచించుకుని, మరి టైం కూడా అయిపోతుంది, ఇంకా ఉన్నాయి చెప్పడానికి, మరి టైం లేదు. అవకాశం పాస్టర్ గారికి ఇద్దాం. మరి అందరూ నా మనం ఏంటంటే వాక్యం చెప్పేటప్పుడు మనం టైము పాటిద్దాం. ఎందుకంటే అయ్యగారు ఉన్నారు కాబట్టి 2 మాటలు లాస్ట్లో చెప్పడానికైనా బాగుంటుంది. ఓకేనా? మనకు తెలియంది అయ్యగారు చెప్పొచ్చు. నేను ఇప్పుడు చెప్తున్నాను, నేనంత పెద్దోని కాదు, నేనంత పరిస్థితులు లేను. దేవుని కృప వల్ల ఏదో ఇక్కడ నిలబడ్డాను. అయ్యగారు కూడా చెప్పాలని ఆశపడుతుంటారు. ఇదిగో ఈ వాక్యం చెప్పారు ఈవేళ. ఆ వాక్యం కొరకు 2 మాటలు చెప్తే ఆయనకి తెలిసినవి, ఆయన అనుభవంలో మనం తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. దయచేసి మీరేమనుకోవద్దు. వాక్యం చెప్పేటప్పుడు ఒక్క 20 నిమిషాలు అయ్యగారికి ఇస్తే మనం వివరించలేని కూడా ఆయనలో దేవుని మాటలు వివరిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజుని మనం ఎవరిని హత్తుకుంటున్నామో ఒక్కసారి ఆలోచించుకుని మన హృదయ ఆలోచనలో ఎవరి తట్టు తిరగాలో, ఎవరిని హత్తుకోవాలో, హత్తుకుంటే ఏమవుతుందో మన పరిస్థితి ఒక్కసారి ఆలోచించుకుని దేవుని నడవలో మన కొనసాగేటట్లు దేవుని ప్రియ సంగమా బ్రతిమాలి వేడుకుంటున్నాం. ఎవరిని హత్తుకోవాలో ఒక్కసారి ఆలోచించుకోండి. మన బ్రతుకులు మారుతాయి, మన కుటుంబాలు మారుతాయి,
మా సమస్యలు తీరిపోతాయి. మన చుట్టూ ఉన్న వారు కూడా బాగుంటారు, మన దేశం బాగుంటుంది, మన గ్రామాలు బాగుంటాయి. మనల్ని ఎవరిని హత్తుకుంటే ఆలోచించండి, ఎవరిని హత్తుకుంటే బాగుంటాయో ఆలోచించుకొని వాళ్ళని హత్తుకుందాం. నిజమైన దేవుడు, రక్షకుడైన దేవుడు, మనకి అపురూపమైన దేవుడు మనకుండగా మనకు ఫ్రీగా రక్షణ ఇస్తున్నాడు దేవుడు. అది కూడా మనం గెంటేసుకుంటున్నాం కాలుతోటి. ప్రేమైన దేవుని సంగమా, ఈ రోజున ఆలోచించండి, మనం ఎప్పుడు ఎలాగుంటున్నామో, మన పరిస్థితి ఏంటో, మన ఆత్మీయ పరిస్థితి ఏంటో, ఎవరిని హత్తుకుంటున్నామో ఈ రోజుని ఆలోచించుకుని నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నాకు ఇచ్చిన చక్కటి అవకాశాన్ని దైవజనులు బల్లా రాజకుమార్ గారికి, మన సతీష్ గారికి హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటూ ధన్యవాదాలు చెల్లించుకున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మరి చక్కని వాక్యాన్ని మనందరికీ వినిపింప చేసిన బావగారికి ప్రభు పేరట వందనములు. మనం ఎవరిని హత్తుకుని ఉండాలంటే దేవుణ్ణి హత్తుకుని ఉండాలని చక్కటి వాక్యాన్ని మరి వివరించాడు. ఆయన పరిస్థితి కూడా సాక్ష్య రూపంలో చెప్పాడు. మరి నిజమే, నేను కూడా అలాగే ఉండేవాడిని, మనలో అనేక మంది కూడా అలాగే ఉండేవారు. రక్షణలోకి వచ్చిన తర్వాత మారాలి. దేవుని బీర్జం మనలో ఉంటేనంట ఇప్పటికైనా మనం స్వీకరిస్తామంటండి అని వాక్యం చాలా వస్తుంది. మరి సమయం లేదు కాబట్టి కానుకల పాట, మీలో పురుషుల్లో ఎవరైనా ఆసక్తి ఉన్నవారు వచ్చి కానుకల పాట పాడాలని ప్రేమపూర్వకంగా బాబాయ్ గారు వచ్చి పాట పాడతారు. కన్నీరు ఆగట్లేదా, కష్టాలు తీరట్లేదా, అప్పుల్లో పడి ఉన్నావా, ఆరోగ్యం చెడి ఉన్నావా, అన్నీ పోగొట్టుకున్నావా, ఓ చెల్లమ్మ అనాథగా మిగిలే ఉన్నావా, ఓ అన్నయ్య అవమానం అంచున ఉన్నావా, ఓ చెల్లమ్మ అల్లాడి అలసిపోయావా, ఓ అన్నయ్య నిన్ను సృష్టించిన దేవుని చేతిలో నువ్వే ఉంటే బంగారు భవిష్యత్తు నీ కోసం దాచాడే. నిన్ను సృష్టించిన దేవుని చేతిలో నువ్వే ఉంటే బంగారు భవిష్యత్తు నీ కోసం ఇస్తాడే. కన్నీరు ఆగట్లేదా, కష్టాలు తీరట్లేదా, అప్పుల్లో పడి ఉన్నావా, ఆరోగ్యం చెడి ఉన్నావా, కంటి నిండా నిదురలేక ఎన్ని రోజులవుతుందో, కరుణించే వాళ్ళు లేక ఎంతకాలం అవుతుందో, కఠినాత్ములు పెట్టిన బాధలు ఎంతగాని భరిస్తావో, కరుడు గట్టిన కాలంతో ఎంతని పోరాడతావో, నిన్ను సృష్టించిన దేవుని చెంతనే చెప్పుకోని బాధలు, నిన్ను సృష్టించిన దేవుని చెంతనే చెప్పుకొని బాధలు, కన్నీరు తుడిచేస్తాడు, కష్టాలు తీరుస్తాడు. అన్నీ పోగొట్టుకున్నావా, ఓ చిల్లమ్మ అనాథగా మిగిలే ఉన్నావా, ఓ అన్నయ్య అవమానం అంచున ఉన్నావా, ఓ చెల్లమ్మ అల్లాడి అలసిపోయావా, ఓ అన్నయ్య
కడుపు నిండా తిండి లేక ఎన్ని రోజులవుతుందో, కట్టుకున్న వారి ప్రేమ కంటికి కరువయ్యిందో, కన్నవారి ప్రేమ కరువై ఎంతకాలం అవుతుందో, కలసిరాని ఈ కాలంలో ఎంతని పరుగెడతావో, నిన్ను సృష్టించిన దేవునితోనే చెప్పుకోని బాధలు, నిన్ను సృష్టించిన దేవునితోనే చెప్పుకోని బాధలు, కన్నీరు తుడిచేస్తాడు, కష్టాలు తీరుస్తాడు. అన్నీ పోగొట్టుకున్నావా ఓ చెల్లమ్మ, అనాథగా మిగిలే ఉన్నావా ఓ అన్నయ్య, అవమానం అంచున ఉన్నావా ఓ చెల్లమ్మ, అల్లాడి అలసిపోయావా ఓ అన్నయ్య. కన్నీరు కాటికి తోడుగా రావలసిందేనా, కష్టాలు జీవితమంతా ఉండాల్సిందేనా, కడుపు మంట కడదాకా కాలిపోవలసిందేనా, కన్న కనలు ఆవిరై కొట్టుకుపోవలసిందేనా. దేవుని దగ్గర కరములు చాచి మోకరిల్లి చెప్పుకో, దేవుని దగ్గర కరములు చాచి మోకరిల్లి చెప్పుకో, కన్నీరు తుడిచేస్తాడు, కడదాకా ఒక తోడుంటాడు. అన్నీ పోగొట్టుకున్నావా ఓ చెల్లమ్మ, అనాథగా మిగిలే ఉన్నావా ఓ అన్నయ్య, అవమానం అంచున ఉన్నావా ఓ చెల్లమ్మ, అల్లాడి అలసిపోయావా ఓ అన్నయ్య, అల్లాడి అలసిపోయావా ఓ అన్నయ్య. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చక్కని పాట పాడి వినిపించిన అన్నయ్య గారికి ప్రభు పేరట వందనములు. మరి ఇంతవరకు దేవుడు అద్భుత రీతిగా ఈ కార్యక్రమం అంతా కూడా ఆయన మహిమార్థంగా జరిగించినందుకు ఆయనకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ సమయాన్ని పాస్టర్ గారికి ఇస్తున్నాను.